చేస్తున్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో తండ్రి మీ ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ జీవమును మీరు మాకు అనుగ్రహింప చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ కనుదృష్టిని మీరు మాపై నిలుపుచూ ఉన్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రత్యక్షతలో తండ్రి మీరు మమ్మల్ని అందరినీ భద్రము చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, ఎనలేని ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన మాసమంతటిలో అయ్యా మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. గడిచిన దినములన్నిటిలో అయ్యా మీ ఆరోగ్యాన్ని మీ రెక్కల నీడలో ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా శాంతి, సౌభాగ్య, ఆ భద్రతలను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన వారమంతా మేమేమై ఉన్నామో కేవలము నీ కృప మాత్రమే తండ్రి నీకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో కేవలము నీ కనికరము మాత్రమే తండ్రి నీకు స్తోత్రాలు. మీ వాగ్దానములను మీరు మా జీవితంలో నెరవేరుస్తూ తండ్రి మీ జీవాన్ని మీరు మాకు అనుగ్రహింప చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మరొక పునరుద్ధానమును మీరు మా జీవితంలోనికి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈ విధముగా తండ్రి నీ మందిరావరణంలో చేరి తండ్రి నేను ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయములను బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభువా. వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మార్గమంతటిలో మీరు క్షేమాన్ని, భద్రతను మీరు అనుగ్రహించి అయ్యా మీ మందిరములకు క్షేమముగా మీరు నాయన తోడుకుని రండి తండ్రి నీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ కుడికల పాలిభాగస్థులు అవుతున్నారు నిశ్చయముగా నీ కృపకు పాత్రులుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరు ఏ ఆలోచనల చేత, తలంపుల చేత, ఉద్దేశాల చేత నడిపించబడుతూ ఉన్నారో ప్రభువా ఎరిగి ఉన్న మహా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నాయనా నీకు మీరు జ్ఞాపకం చేసుకోండి. హృదయ కలవరములన్నీ మీరు తొలగించండి తండ్రి. మీ దాసుని నాయన మీ వాక్యమును అందిస్తూ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. సరిచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. మీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని తండ్రి. శబ్దయంత్రములను, కరెంటును ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క వస్తువుని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ రక్త ప్రోక్షణతో ముద్రించి సహాయం చేసి నడిపించమని ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మీరే మా మధ్యలో సంచరించి ఘనత, మహిమ, ప్రభావములు పొందమని నజరేయుడిని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అదే కొన్ని విజ్ఞాపనలు కూడా చేద్దాం ఈ సమయంలో. గడిచిన సంవత్సరములన్నిటిలో ప్రభు మన జీవితాల్లో అనేక వాగ్దానాలను ఇచ్చారు. ఆ వాగ్దానాలను కూడా ప్రభు నెరవేర్చారు. అయితే ఈ సంవత్సరం కూడా మనమందరం వాగ్దానాలు తీసుకున్నాం. అమూల్యములైన వాగ్దానములు ప్రభు మన జీవితంలోనికి ఏవైతే ఈ సంవత్సర కాలములో మన ఆధ్యాత్మికతకు, మన శారీరకతకు ఏదైతే అవసరమైనవో ఆ వాగ్దానములన్నీ ప్రభు మనకు అనుగ్రహింప చేశారు. అయితే ఆ వాగ్దానాలు ప్రభు మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకున్న వాగ్దానములన్నిటిని బట్టి మనం కొద్ది నిమిషంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి నీకు స్తోత్రాలు. సంవత్సరములుగా నీ వాగ్దానములను మీరు మా జీవితంలో మీరు నెరవేరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అమూల్యములైన వాగ్దానములు ప్రభువా, అవన్నిటిని మా జీవితంలోనికి మీరు నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా బలాలు కాదు కానీ తండ్రి, మా ఘనతలు కాదు కానీ తండ్రి, అయ్యా ఏవైనా మా జీవితంలో పొందుకుంటూ ఉన్నామంటే అది కేవలము మీరు చేసిన వాగ్దానములే, మీరు మా జీవితంలో అనుగ్రహించిన వాగ్దానములే మా జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నవి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నూతనంగా ఈ సంవత్సరము కూడా వాగ్దాన పూర్వకముగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ వాగ్దానములన్నీ మీరు మా జీవితంలో నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నారు ప్రభువా నీకు స్తోత్రాలు. ఆ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా ఎవరు ఏ వాగ్దానములు అయితే పొందుకున్నారు ఎరిగి ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు. వాగ్దానములు నెరవేర్చువాడా నీకు స్తోత్రాలు. యాకోబు జీవితములు, అబ్రహాము, అయ్యా ఇస్సాకుల జీవితములు వాగ్దానములు నెరవేర్చిన వాడా నీకు స్తోత్రాలు. అయ్యా మా జీవితములలో కూడా మీరు వాగ్దానములు నెరవేర్చండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా వాగ్దాన పూర్ణుడా నీకు స్తోత్ర. వాగ్దానములతో మీ బిడ్డలను తృప్తిపరచండి తండ్రి నీకు స్తోత్రాలు. మీ బిడ్డలను తలలుగా మీరు చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. ఆ వాగ్దానములతో మీ బిడ్డలను తండ్రి అనేకుల మధ్యలో మీరు సాక్షులుగా నిలబెట్టండి తండ్రి నీకు స్తోత్రాలు. మీ బిడ్డల పక్షమున మీరు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించి
మహిమ మీరు పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక విజ్ఞాపన కూడా చేద్దాం. మరి పరిచర్య అనేకులకు వెలుగుగా ఉండులాగున, అనేకులు ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవులాగున మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషం. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మంచి సంఘాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవము కలిగిన సంఘములోనికి తండ్రి మీరు మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మీరు ఏర్పరచుకున్న స్థలములోనికి తండ్రి మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా అనేకులను మీరు నడిపించండి ప్రభువా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. చీకటిలో నాయన అనేకులు ప్రభువా నీ వెలుగు వైపు రాలేక తండ్రి నీకు స్తోత్రాలు. అపవిత్రమైన కార్యములలో సాతాను క్రియలలో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. కొట్టుకొని పోవచ్చు ఉండగా ప్రభువా అనేకులతో మీరు మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు. అనేకులతో మీరు మాట్లాడండి తండ్రి, ఈల వేసి మీరు నడిపించండి ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా సంఘమునైనా నీకు స్తోత్రాలు. నీ ఆత్మల చేత నింపబడడానికి మీరు సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. అనేకులు తండ్రి అయ్యా మిమ్మల్ని గుర్తెరగడానికి మీరు సహాయం చేయండి. వెలుగువైన నీ వైపు నడవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. వెలుగు ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. చీకటులను తొలగించండి తండ్రి. అంధకారపు శక్తులను మీరు తొలగించండి తండ్రి నీకు స్తోత్రాలు. అనేకులతో మీరు మాట్లాడండి ప్రభువా. అనేకులు మీరు దర్శించండి తండ్రి, మీరు నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా అనేకులు తండ్రి అయ్యా ఈ స్థలాన్ని నైనా నీకు స్తోత్రాలు మాధుర్యకరముగా మీరు మార్చండి తండ్రి నీకు స్తోత్రాలు. ఈ స్థలములో తండ్రి అనేకులు తండ్రి అయ్యా సంతోష భరితులగుటకు మీరు సహాయం చేయండి తండ్రి. ఈ సంఘములో ప్రభువా అనేకులు తండ్రి నీకు స్తోత్రాలు నూతన ఆత్మను పొందుకోవడానికి మీరు సహాయం చేసి నడిపించండి ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా ఈ సంఘాన్ని మీరు విశాలపరచండి, కొదువులన్నింటిని మీరు తీర్చండి తండ్రి. ఏవైతే అక్కరగా ఉన్నవో ఏవైతే కావలసి ఉన్నవో ఎరిగిన మహాతండ్రి నీకు స్తోత్రాలు. మీరు సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావమును మీరు పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక విజ్ఞాపన కూడా చేద్దాం. ఓకే స్టార్ట్ చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు దేవునికి నామమును స్తుతిద్దాం. హల్లెలూయా. మరింత బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవునికి నామమును స్తుతిద్దాం. మనందరికి వచ్చిన పాటలతో దేవునికి నామాన్ని కనపరుద్దాం. వచ్చిన మనందరం సైలెంట్గా ఉంటాం కాదు, కానీ మన స్తుతి చేసినప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? నేను స్తుతి చేస్తున్నప్పుడు నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో, అది ప్రతికూలమైన పరిస్థితి అయినా నా దేవుడు ఘనముగా జరిగించగలిగిన దేవుడని నమ్మి దేవుడికి నామాన్ని స్తుతిద్దాం. ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామము, అది ఎన్ని తరములకైనా గణపరచదగినది ఆయన క్రీస్తు నామం. ఆయన నామములో జయమున్నది, ఆయన నామములో శక్తి ఉన్నది కనుక ఆ శక్తి కలిగిన నామాన్ని దేవునికి నామాన్ని స్తుతించి దేవునికి నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు లేచి నిలబడినట్లయితే మనం కొద్ది నిమిషాలు దేవునికి నామాన్ని స్తుతిద్దాం. అందరు లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవునికి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. యేసు నామము నాతో కలిసి చెప్తారా? జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మరొకసారి కలిసి పాడదామా? హల్లెలూయా హోసన్నా. మీ వాయిస్ వినపడలేదు. హల్లెలూయా, ఆమేన్. మరొకసారి పాడదామా? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. నాతో కలిసి పడతారా? అన్ని నామముల కన్నా యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మరొకసారి పాడదామా? హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. రెండుసారి కలిసి పాడతారా? పాపముల నుండి విడిపించును యేసుని నామము. మరొకసారి కలిసి పాడదాం. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. మరింత బిగ్గరగా. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము. అందరు రెండు చేతులు పైకి. జయం జయము, సాతాను శక్తులు లయం లయం. మరింత బిగ్గరగా. యేసు నామము జయం జయము, ఆమేన్. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి స్వరాలు పైకెత్తి దేవునికి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా ఆమేన్. మరొకసారి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆయన సాతానుపై అధికారం ఇచ్చే దేవుడు, ఆయన శత్రు సమూహంపై జయమిచ్చే దేవుడు కనుక మన ఘనమైన దేవునికి, జయము గల దేవునికి స్తుతించి ఆరాధిద్దాం. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. మీరు బిగ్గరగా. యేసు నామము ఆమేన్. జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, స్వరాలు పైకెత్తుదామా? సాతాను శక్తులు
యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ చివరికి కలిసి పాడదాం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ చప్పట్లు కొట్టి దేవునికి నామమును మహిమపరుద్దాం హల్లెలూయా హల్లెలూయా మరొక పాట పాడుకుని దేవునికి నామాన్ని మనందరం మహిమపరుద్దాం ఆయనతో మన జీవితం మొదలు పెడితే అది వేదనైన అది రంగుల పయనం మనము ఆయనతో జీవించగలిగితే అది ఏ పాటైనది పూల కుసుమం ఆయనతో మనం జీవించగలిగితే ఆ పాట ఏదైనా మన దేవుడు ఆ పాటను మార్చగలిగిన దేవుడు, మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. నేను చేయవలసిన ఒక పని ఏంటంటే మనం ఆయనతో జీవించవలసినది కనుక ప్రభా నీతో నేను ఉంటాను, ప్రభా నీతో నేను జీవిస్తానైనా, నీ నామాన్ని కనపరుస్తానైనా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ సన్నిధి నుండి పలుకుతున్నాను తండ్రి. నీవు లేకపోతే మా జీవితం వ్యర్థమయ్యా, నీవు లేకపోతే తండ్రి మా జీవితం ఊహించలేం ప్రభు అని దేవుడికి నామాన్ని మనందరం దేవునికి సన్నిధిలో ఆరాధిద్దాం. హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పూల కుసుమం. నీవే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఒకసారి పలుకుదాం అందరం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. చెప్పగలమా? నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. స్వరాలు పైకి పాడదాం అందరం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. చివరిగా అందరూ కలిసి చెప్దామా? నువ్వే నా ప్రాణమయ్యా, నువ్వే
ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన ఈ సమయం చాలా విలువైనది కనుక కొద్ది నిమిషాలు దేవునికి నామాన్ని స్తుతిద్దాం, దేవునికి నామాన్ని కనపరుద్దాం. అందరిని కళ్ళు మూసుకుని, ప్రభువా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు నైనా తండ్రి. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే ఇది కేవలం నీ కృప మాత్రమేనైనా, నీ కృప తప్ప మా జీవితంలో ఏది లేదు నైనా. నీ కృప మాకు కావాలి నైనా, నీకు స్తోత్రాలు అయ్యా. నీతో ఉండటమే తండ్రి మా జీవిత వాంఛ ప్రభువా, నీ చిత్తము నెరవేర్చుటే తండ్రి మా హృదయ తపనయ్యా. అయ్యా యేసయ్యా, నిన్నే ప్రభు మా ముందు నిలిపి ఉన్నాం ప్రభువా, మీరు మాత్రమే గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించండి ప్రభు అని కొద్ది నిమిషాలు మనందరూ దేవునికి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరి స్వరాలు పైకెత్తి, అందరి స్వరాలు పైకెత్తి, ప్రభువా నీతో నడవాలి నాయనా, నీతో నేను జీవించాలి నాయనా, నీకు వందనాలు తండ్రి. అయ్యా మా ఎడల మీకున్న హృదయ వాంఛ తండ్రి, మీ చిత్తం మా జీవితం నెరవేర్చబడాలి ప్రభు అని దేవునికి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. స్వరాలు పైకెత్తుదామా. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. స్వరాలు పైకెత్తి, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువడా, కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువడా, నా జీవితం నశింపగా, నా జీవితం నశింపగా కాపాడువాడా, నా కాపరి. మాట చెప్పగల అందరూ స్వరాలు పైకెత్తి, కాపాడువాడా నా కాపరి, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా, నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. చివరిగా పాడదామా. యేసయ్యా నిన్నే కదా
చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా మరొకసారిగా పాడదామా సంగమా. ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనీకే ప్రభు ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే హల్లెలూయా 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 తండ్రి నీకు స్తోత్రం. నీతో ఉండుటయే మా జీవిత వాంఛయ్య. మీరు మాతో ఉండుటయే అయ్యా మీరు ఆశపడుచున్నారు తండ్రి. నీకు స్తోత్రం. మానవుని దేవుడు ఒక్కనొక్క సమయంలో అంటారు కదా, వారి వారి పద్ధతులు కల్పించుకుని నా నుంచి దూరం అయిపోతున్నారు. కానీ భక్తుడు హానోకు మాత్రం అలాగలేడు. హానోకును గురించి ఇలాగ రాయపడింది, దేవునితో నడుచుట ప్రారంభించాడు అంతే. అంతకుముందు పరిస్థితులు ఏమై ఉన్నాయో చెప్పబడలేదు, కానీ ఒకటి మాత్రం ప్రస్తావించబడింది, హానోకు దేవునితో నడుచుట ప్రారంభించాడు. అంతే అంతే. ఆయన గురించి గొప్పగా ఏమి రాయబడలేదు, ఒకటే మాట, హానోకు దేవునితో నడుచుట ప్రారంభించాడు. ఆ తర్వాత అతను వెనక్కి తిరుగుతూ చూసుకోలేదు. ఆ దేవుని ప్రియులారా, అనేకమైన గతాలు మనకు ఉండొచ్చు, చీకటిలో మనం నడిచి ఉండవచ్చు, అనేకమైన శోధనలో మనం నడిపించబడి ఉండొచ్చు, మనము అనేకులకు శోధన కారకులుగా ఉండవచ్చు. కానీ ప్రభు అవన్నీ చూడట్లేదు. ఆయన నీతో నడుచుటకు చూస్తూ ఉన్నాడు. మరి నీవు ఆయనతో నడుచుటకు చూస్తూ ఉన్నావా? ఒకానొక సమయంలో దావీదు కూడా ఉంటాడు. నా తల్లి నన్ను వదిలేసింది, నా తండ్రి నన్ను వదిలేశాడు, అన్నదమ్ములు నన్ను పట్టించుకోవట్లేదు, ఈ అరణ్యములో ఒక్కడిగానే ఉన్నాను, నేను నాకంటూ ఎవరు లేరు అనుకున్న సమయంలో దేవుడు దావీదును ధైర్యపరిచినప్పుడు ఇదిగో ఈ మాటలు పలుకుతున్నాడు, నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు చేసేవారు ఎవరు లేరు, నా నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, చేయువాడా, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, చేసి ముగించువాడా, ఈ అరణ్యములో ఒక్కడే అయిపోతానేమో నా అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో ప్రభు వాక్యం దావీదును బలపరిచింది. నా బాధ్యత నా బాధ్యత అంతా తీర్చే దేవుడు నాకుండగా నాకు భయం ఏంటి? నా బరువు ఆయన నా బరువులను మోయువాడు, నా సమస్యలన్నీ తొలగించు. నా బాధ్యత నీ పాద చెంత ఉంచితివి. నాతో కలిసి పాడదామా? నీ పాద చెంత యేసయ్యా ఉంచితివి. యేసయ్యా నీవే కదా నా ముందు నిలిపేను. పాడదామా? యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా.
యేసయ్యా నా బాధ్యత, నా బరువు, యేసయ్యా యేసయ్యా నా బాధ్యత, నీ పాద చెంత నుంచితివి, నీ పాద చెంత ఉంచితివి. నా దేవుని ప్రియులారా, ఏవైతే భారములుగా ఉన్నవో అవి మీరు మోయలేకపోవచ్చు. అది ఆయన పాదాల చెంత చేర్చినట్లయితే బరువులన్నిటిని ఆయన తొలగించేవాడు. బరువులన్నిటిని తొలగించేవాడు. శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించేవాడు. నెమ్మదిని అనుగ్రహించేవాడు. ఏవైతే బరువులు మీరు మోస్తూ ఉన్నారో దేవుని ప్రియులారా, మీరు మోయొద్దు. ఎందుకంటే మన బరువులు మోసే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని బరువులు మోయింపచేసే దేవుడు కాదు, కానీ మన భారములని భరించే దేవుడు. ఆయన మనల్ని తన భుజ స్కంధాలపైన ఊరేగించే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం ఊరేగించే దేవుడు కాదు, మనల్ని ఊరేగించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ బరువు ఏదైనా సరే ఈ సమయంలో ఆయన పాదాల చెంత చేర్చు. ఆయన పాదాల చెంత చేర్చు. అదిగో నీ బాధ్యతలన్నీ తీర్చే దేవుడు. నీ బాధ్యతలని పంచుకునే దేవుడు. మనుషులు పంచుకోలేకపోవచ్చు, నీ బాధ్యతను పంచుకునే దేవుడు. ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మా భారాలు పంచుకునే దేవుడవు నీవు. మాతో మాట్లాడు దేవుడవు. విజయోత్సవములతో మమ్మల్ని ఊరేగించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పాదాల చెంత ఈ సమయంలో చేరి ఉన్నాము తండ్రి. మాతో మాట్లాడండి. ఇంతవరకు తండ్రి మీ పాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. జరగని ఉన్న ప్రతి కార్యములు మీరు మాకు తోడుగా ఉండి బలమైన హస్తముతో ఈ కార్యములన్నిటిని మీరు జరిగించి సహాయం చేయమని నజరేయుడిని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే లేచి నుంచున్నట్లయితే మనం కీర్తనల భాగం ధ్యానించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రదీప్ అన్న మనల్ని కీర్తనల భాగంలో నడిపిస్తారు. అందరికీ వందనాలండి. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 3వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుకుందాము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. అందరం చదువుకుందామండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. మనం ధ్యానం చేయే ముందు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నాయన మీ పునరుత్థాన దినమందు దేవా, నాయన మేమందరం కలిసి దేవా మీ మందిరంలో కూడి నాయన కొద్ది సమయం దేవా నాయన మిమ్మల్ని నాయన పాటల ద్వారా నాయన స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. అంతేకాకుండా వాక్యంతో మాతో మాట్లాడండి, మా జీవితాలని సరిచేయండి దేవా. మా జీవితాలకి ఏది శ్రేష్టమో నాయన మా జీవితాలని ఎలా మౌలు చేయాలనుకుంటున్నారో మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి దేవా, సహాయం చేయండి దేవా. లోకంలో ఎంతోమంది దేవా నాయన ఇలాంటి అవకాశాన్ని కోల్పోయినప్పటికీ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మేము మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా జీవితాలని నాయన మంచి పాత్రగా మౌల్డ్ అవటానికి మీ కృప దయచేయమని చిన్న ప్రార్థనలు కించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది. కొంచెం దయతో నా వాయిస్ మేబీ అంత ఆడిబుల్గా ఉండకపోవచ్చు, దయతో క్షమించండి. మనము పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఫస్ట్ వచనం చూసినట్లయితే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఇక్కడ దావీదు తన జీవితంలో ఎన్నో బాధలు భరించేటప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నా అంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతోమంది విస్తరించి ఉన్నారు అని దావీదు పలుకుతున్నాడు అనమాట. మన జీవితంలో కూడా ఈ లోకంలో జీవిస్తుంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు ఉంటాయి. అన్నిటినీ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఇక్కడ దావీదైతే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా మీదకి లేచువారు అనేకులు. మన జీవితంలో కూడా ఈ లోకంలో జీవించాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి మనకి దేవుడిస్తాడు. ఈ లోకంలో జీవిస్తామంటే ఒక క్రిస్టియన్ పర్సన్ కష్టాలు ఉండవు అని కాదండి, కానీ కష్టాలు ఉన్నా కానీ వాటిని అధిగమించే శక్తిని దేవుడిస్తాడు. సో దేవునికి మనం ఎప్పుడైతే వెన్ వి సరెండర్ టు గాడ్, దేవునికి లోబడి జీవించినప్పుడు, మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. సో మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి లోబడే స్వభావం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు వాటన్నిటినీ, ఈ లోకంలో వచ్చే మనకి ఇరుకులు ఇబ్బందులు కష్టాలు దుఃఖాలు అనారోగ్య సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ జాబ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ప్రతి వరల్డ్లీ ప్రాబ్లమ్సే కాకుండా అంతేకాకుండా మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో ఫెయిత్లో మనం తగ్గిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు మనము ఆత్మీయ జీవితంలో చాలాసార్లు డౌన్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తిని, అంత డౌన్ టైంలో కూడా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి మనకి దేవుడు ఇస్తాడనమాట. ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఈ లోకంలో ఎలాంటి వారంటే, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. మన పక్కనే ఉంటారు, మన పక్కనే ఉండి మనల్ని చాలా బ్యాక్ టాక్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి దాంట్లో కూడా మనల్ని దేవుని రక్షిస్తాడు. అలాంటి వాటి గురించి కూడా మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. యెహోవా నీవే నాకు కేడెంగాను, నీవే నాకు అతిస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. సో మన తల ఎత్తివాడు దేవుడే. ఈ లోకంలో ఎన్నో పడిపోయిన పరిస్థితుల్లో నుంచి కూడా మనం విజయాన్ని పొందేవారుగా ఉండాలి అని అంటే, మనకి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఎప్పుడైతే మొరపెడతామో, దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుని వాక్యం ద్వారా మనం సరిచేసుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని మంచి పాత్రగా మౌలు చేసేవాడుగా ఉంటున్నాడు అనమాట దేవుడు. సో ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టాలి. మనం ఎలా మొరపెట్టాలంటే, ఎలుగెత్తి, దేవా నాకు నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ, నీవే నాకు కొండ, నీవే నాకు రక్షించువాడు నీవే అని దేవునికి మొరపెట్టాలి. మన జీవితంలో ఎలాగ మొరపెట్టే వాళ్ళు అంటున్నాము, మనం ప్రార్థన చేస్తాము, ఒక ఫ్యామిలీ ప్రేయర్ గాను చేస్తాము, అంతేగాని ఒక పర్సనల్ ప్రేయర్ మన జీవితంలో ఉంటుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎస్పెషలీ ఇక్కడ చూసినట్లయితే, యెహోవా నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం భయపడకూడదు. ఎస్పెషలీ ప్రతి దాంట్లో కూడా మన జీవితంలో ప్రతి విషయంలో, జాబ్స్ విషయంలో కానీ, అనారోగ్య విషయంలో కానీ, వివాహ విషయాల్లో కానీ మనకి దేని గురించి కూడా భయపడకూడదు. నేను చేయలేను, నా వల్ల కాదు దేవా, నేను ఇంకా ఏం చేయలేను, నేనంత స్తోమత గలవాడిని కాదు అన్న ప్రతిసారి కూడా బైబిల్లో అనేకమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితంలో చూసినట్లయితే పేతురు తన జీవితంలో పడిపోయినాడు. ఈ లోకం వైపు చూసినప్పుడు, నీళ్ళ మీద నడవటానికి దేవుడు రమ్మన్నప్పుడు ఈ నీళ్ళని చూసినప్పుడు పడిపోయాడు. వెన్
హీ సీ గాడ్, దేవుని వైపు చూసినప్పుడు నీళ్ళ మీద కూడా నడిచేవాడిగా ఉన్నాడు పేతురు. సో మన జీవితంలో కూడా ఈ లోకం వైపు చూడకుండా, ఈ లోక ఆశల్లో, ఈ లోక తలంపులలో పడిపోకుండా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవునితో నడుస్తామో, అప్పుడు మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చూసేవారుగా ఉంటున్నాం అన్నమాట. యెహోవా 7వ వచనం చూసినట్లయితే, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. అంటే ఇక్కడ ఏమంటున్నాయంటే, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులను అందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. మన శత్రువుల్ని అందరినీ చెతకొట్టువాడు దేవుడే. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైతే దేవుని వైపు చూసామో, ఇక్కడ పేతురు చూసినట్లయితే తన జీవితంలో ఈ లోకంలో చూసినప్పుడు ఎప్పుడైతే పడిపోయాడో, అదే దేవుని వైపు చూసినప్పుడు హీ కెన్ ఏబుల్ టు వాక్ టు జీసస్. సో మన జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి, నా వల్ల కాదు దేవా, నేను చేయలేను, నా వల్ల కాదు, నా పరిస్థితి, నేను ఇంకా నా జీవితంలో నేను ఇంకా దాటలేను, ఇంకా చేయలేను, నేను ఇంకా ఏమీ నా వల్ల కాదు దేవా అన్న ప్రతి పరిస్థితిలో కూడా వెన్ వి సీక్ గాడ్స్, దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో, ఎప్పుడైతే ఆశ్రయం పొందుతామో, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాలా, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టాలా. మన పిల్లల విషయంలో కానీ, వాళ్ళ సెటిల్మెంట్లో కానీ, వాళ్ళ వివాహ జీవితాల్లో కానీ, వాళ్ళ జాబ్స్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టాలి. మన జీవితంలో మొరపెట్టే జీవితంగా ఉంటుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టే జీవితం, ప్రార్థన ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ మొరపెట్టే ప్రార్థన ఏంటంటే కన్నీటితో వచ్చే ప్రార్థన, దాన్ని మొరపెట్టడం అంటారు. సో కన్నీటితో మనం దేవుడిని మొరపెడుతున్నామా, మన జీవితంలో ఎంత బలంగా దేవుడిని ఆశ్రయం పొందుతున్నాము, ఎంత బలంగా దేవుని మీద డిపెండ్ అవుతున్నాము. ఈ లోకంలో ప్రతి పరిస్థితిలో కూడా మేబీ వాళ్ళ సపోజ్ జాబ్ అనుకోండి, వాళ్ళని రెఫరెన్స్ అడుగుదాం, వీళ్ళ రెఫరెన్స్ అడుగుదాం అని అనుకుంటాం. బట్ మనకి రెఫరెన్స్ ఏంటంటే వెన్ వి సీక్ గాడ్స్, దేవుడిని రెఫరెన్స్ అడిగితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా దేవుని దగ్గర మొరపెట్టడం అనేది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలిగినట్లయితే, మన జీవితంలో ఎప్పుడైతే మొరపెట్టే జీవితం అనేది మనకు ఎప్పుడైతే ఉంటుందో, మన హృదయంలో మొరపెట్టే స్వభావం ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసేవారుగా ఉంటున్నారు. లాస్ట్ వచనం చూసినట్లయితే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం. మనకి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే లోకం వైపు నుంచి రాదండి, మనీ వైపు నుంచి రాదు, మన ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి రాదు, మన నైబర్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, ఎవరి దగ్గర నుంచి రాదు, ఈవెన్ హస్బెండ్ వైఫ్స్ దగ్గర నుంచి కూడా రాదు. కేవలం యెహోవా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే మనకి ఆశీర్వాదం ఇచ్చేవారుగా ఉంటున్నాడు అనమాట. సో మనకి ఎలాంటి ఏ రకమైన ఆశీర్వాదం రావాలన్నా, అంటే ఏ రకమైన సంపూర్ణమైన ఆరోగ్యం రావాలన్నా, జాబ్ రావాలన్నా, ప్రతి పరిస్థితులు మనకున్న ఇబ్బందులు ప్రతి దాటాలి అని అంటే ఏమంటున్నా అంటే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దేవుని ఆశీర్వాదం మన మీదకి రావాలి అంటే దేవునికి మొరపెట్టే జీవితం మన జీవితంలో ఉండాలి. సో దేవుడు ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, దేవునికి మొరపెట్టే స్వభావం మన జీవితంలో ఉండాలి. ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేసేవారుగా, కన్నీటితో విత్తువాడు సంతోషంగా పనులకు వస్తాడు అనే వాక్యం సెలవిచ్చినట్లు, మన కన్నీటి జీవితం అంటే ఈ వరల్డ్లీ వచ్చే బాధలు ఇబ్బందులు కాదండి. మనం కన్నీటితో దేవునికి మొరపెట్టే స్వభావంతో దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యాలు, గొప్ప ఆశీర్వాదములు మన జీవితంలో ఇస్తాడు. సో అలాగా ఉండాలంటే మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని యందు, దేవుని సన్నిధిలో ఆనందించేవారుగా, దేవుని మందిరంలో గడిపేవారుగా, ఆయన స్వభావం, ఆయన పోలి నడుచుకునేవారుగా ఉండాలి. సో అలాగా ఉండేటట్లుగా మన జీవితంలో ఉండటానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలా, ప్రార్థన చేయాలా, అలాగా కృషి చేయాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకలో స్థిరపరచును గాక. ఈ సమయంలో మనం కానుకలు సమర్పిద్దాం. దేవుని రాజ్య విస్తరణకు మనం కానుకలు సమర్పిద్దాం.
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, ఇంతవరకు మీరు నడిపించిన ప్రతి కార్యమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి, కీర్తనలో మీ దాసుని ఆయన మీరు నిలబెట్టి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఆశీర్వాదము కేవలము అయ్యా మీ దగ్గర నుంచి మాత్రమే వస్తుంది తండ్రి, నీకు స్తోత్రాలు. అందరిని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆ మాటలన్నింటినీ మీ దాసుని ద్వారా మాకు వినిపింప చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. శ్రేష్టమైన సమయంలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. వాక్యము ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడబోచున్నందుకు నీకు స్తోత్రాలు. మీ సేవకుని మీరు బలపరచండి, మీ బోరగా మీరు వానుకోనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఓ వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషం ఉన్నారు ఈ ఉదయకాలం మందు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకని? తప్పితే లేదనా? నాట్ లైక్ దాట్, అలా కాదు. దేవుని యొక్క సన్నిధిలో ఉండుట అన్నిటికంటే ఉత్తమమైనది. హల్లెలూయా. చాలా సంతోషం మన రేచల్ సిస్టర్ పేరెంట్స్ మన మధ్యకి రావడం. వెల్కమ్ యూ పాస్టర్. సో వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ. దేవునికి వందనాలు. మరి మధ్యకాలంలో ప్రభాకర్ గారు, సౌదామిని గారు మన మధ్య నుండి చాలా సంతోషం. హల్లెలూయా. చప్పట్లు కూడా ఆహ్వానిద్దామా వారిని? హల్లెలూయా. మీలో ఎంతమంది మెట్లెక్కి అలసిపోయి వచ్చి కూర్చుంటారు? వారైతే చక్కగా వచ్చి నించుని పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సేవ చేసేవారు, దేవుని యొక్క పని చేసే బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే వారు ఎప్పటికీ కూడా యవనస్తులుగానే ఉంటారు. దే ఆర్ లైక్ 16, 17, 18 years. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి వందనం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యన అనేక మందికి అనారోగ్యంగా ఉంది. నేను కూడా బాగాలేదు, కానీ దేవుడు నాకు నూతన బలాన్ని ఇచ్చాడు ఈ కాలం మంది. ఎందుకు? మనం దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. ఒక్కొక్కసారి అనారోగ్యం వస్తుంది, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించాలని దేవుడు నాకు చిన్న భారాన్ని ఇచ్చాడు. కనుక మనం కళ్ళు మూసుకుని, మీలో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, లేకపోతే మనకు తెలిసిన వారు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, సింధు అయితే నాకు మెసేజ్ పెట్టింది ఉదయం, అన్న నాకు బాగాలేదు, బిడ్డలు కూడా బాగాలేదని. వారందరికీ కూడా ప్రార్థన చేద్దాం. తబిత కొరకు ప్రార్థన చేద్దాం. తనకు కూడా చాలా ఎక్కువ వీజింగ్ ఉంది. ఇంకా మనకు తెలిసినటువంటి వారు బిడ్డలందరి కొరకు కూడా ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మనము దేవా, నీవు వారిని ముట్టండి, వారికి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. వారి శరీర బలహీనతలన్నిటినీ కూడా మన దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైనటువంటి మా యేసయ్యా, ఉదయకాలాన్ని తండ్రి నా ప్రభా, నీ బిడ్డలు ఎవరైతే తండ్రి నా ప్రభా ఈ యొక్క వాతావరణ మార్పుల వలన తండ్రి నా ప్రభా బలహీనులుగా, అనారోగ్యంగా ఉన్నారో తండ్రి నా ప్రభా, వారిని మీరు ముట్టండి. ఆరోగ్యమును,
బలమును, శక్తిని అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శరీరంలో ఏదైతే బలహీనముగా అనారోగ్యముగా ఉన్నదో తండ్రి నా ప్రభ, వాటిని మీరు ముట్టమని ఇప్పుడే యేసు నామములో ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తామా? ఆమేన్. ఎందుకంటే వాతావరణ మార్పుల వల్ల చాలామంది మరి అనారోగ్యంగా అవుతున్నారు. అదే మన బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మరి మీలో ఎంతమందికి రిటర్న్ గిఫ్ట్ ఇష్టం? ఎస్పెషలీ విత్ యూ, ఐ లుక్ ఎట్ యూ. యూ లైక్ రిటర్న్ గిఫ్ట్ వెన్ ఎవర్ యూ గో ఫర్ ఎ బర్త్డే పార్టీ యూ ఎక్స్పెక్ట్. ఈ రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే అది బర్త్డే పార్టీయే కాదు. హల్లెలూయా. అయితే మరి ఒక రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు? ఎవరైతే ఆ యొక్క పార్టీకి వెళ్తారో, అక్కడికి వెళ్తారో వారికే ఇస్తారు. మరి ఒక బిడ్డ ఆ యొక్క రిటర్న్ గిఫ్ట్కి తీసుకోవడానికి రాలేదు, ఎందుకంటే ఆయనకి అనారోగ్యం ఉండడం వల్ల, ప్రయాణం చేయడం వల్ల రాపలు. ఆయన గిఫ్ట్ మరి వాళ్ళు తీసుకుని ఉంచారు, ఎందుకంటే అబ్బాయికి ఇవ్వాలని. మరి ఎప్పుడు ఇస్తారు అబ్బాయికి? ఎప్పుడైతే తను వస్తాడో అప్పుడే ఇవ్వడానికి అవుతుంది. మనం కూడా దేవుని బిడ్డలమైన మనం కూడా ఎప్పుడైతే దేవుడు మీకు అందరికీ కూడా గిఫ్ట్ దాచించాడు, ఏమని? ఆయన మీకు ఇవ్వాలని. మరి మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హీ విల్ గివ్ ఇట్ టు అస్. మరి గతించిన వారంలో ఎంతమంది దేవునితో మాట్లాడారు? ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్ళారు టు గెట్ దట్ గిఫ్ట్? దేవుని బిడ్డలమైనటువంటి మనము చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం. మనం అందరం కూడా ఉదయకాలం ముందు బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే నిర్గమకాండం నుంచి 14వ అధ్యాయము, లాస్ట్ వీక్ కూడా దాని గురించి చెప్పడం జరిగింది. దేవుని ఇచ్చినటువంటి భారమును బట్టి ఈ యొక్క ఉదయకాలం ముందు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. 14వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకుందాం. మరియు నిర్గమకాండము 14వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకుందాం. తీసిన వారందరూ కూడా ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరియు చదవండి అమ్మా. మరియు యెహోవా మోషేతో ఇలాగు మాట్లాడెను. ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదురుటకు అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బైష్బెఫోను నదుటకును దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయములను ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తుల రథములన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఉదయ కాలం చదివినటువంటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే మొదటి లైన్ ఏమని ఉందండి? యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. మోషే పేరు తీసేసి మనం పేరు పెట్టుకుందాం. ఏమని? దేవుడు నాతో ఇలాగు మాట్లాడాను. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? దేవుడు మనతో మాట్లాడాలంటే మనము దేవుని యొక్క వాక్యమును తీసి చదివినప్పుడు, లేకపోతే మన జీవితంలో ఫేస్ చేస్తున్నటువంటి సందర్భాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నిన్న మేము అనేక మందిని మీటింగ్ పిలిచడం జరిగింది. మీటింగ్ పిలిచడానికి వచ్చినప్పుడు మరి ఇద్దరు యవన బిడ్డలు, అన్న మేము ఇప్పుడే మాకు పర్మిషన్ వచ్చింది, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం, మేము సిద్ధంగా లేమని. అంటే దేవుడు నాకు స్ట్రైక్ చేశాడు, బుద్ధిగల కన్యకల స్టోరీ. అంటే మనం దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలి? ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకుని
దేవుని యొక్క పిలుపు. అంటే నేను చెప్పేది ఎవరో తప్పు పెట్టాలని కాదు, కానీ దేవుడు మనకి తన మాటల ద్వారా, మన ఎక్స్పీరియన్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఇప్పుడు ఆశిస్తుంటాడు. ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో ఆయన యొక్క మాట వినడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ఆదాముతో అవ్వతో దేవుడు మాట్లాడాలని ఆ సాయంకాలపు వల్ల చల్లపొడి వేళ వచ్చినప్పుడు ఏం చేశారు? వారు దాక్కున్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఉదయకాలంలో ఎవరు మాటలు మనం వినుచున్నాం? దేవుని అయిన యెహోవా స్వరమును మనము వినుచున్నామా లేదా అని. అందుకనే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చదువుతారా? సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మా. వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లుగా వెదికిన ఎడల. చాలమ్మా. ఎప్పుడైతే మనము ఎప్పుడైనా మీరు చూసారా? మీకు ఒక సాక్ష్యాన్ని కూడా చెప్పాలి, ఒక కథ, ఒక జరిగిన సందర్భం కూడా చెప్పాలి. మీకు అందరికీ తెలుసు, విమలా ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు పోయిన ఆదివారం తను ఉదయం లేచి తయారైనప్పుడు మేము తన చేతికి బ్రాస్లెట్ ఉండాలి, కానీ అది కనిపించలేనప్పుడు తను అన్నది, అత్త నాకు బ్రాస్లెట్ చేతికుండేది లేదన్నది. అంటే మేము వెంటనే సరే ఎక్కడో మంచం మీద పడుకున్నప్పుడు పడిపోయిందేమో అని మేము అక్కడ చూసాం. మనకి ఎక్కువ టైం కూడా లేదు, మనం చర్చికి రావాలి కదా అనేసి మరి వెతికి వచ్చేసాం ఇంటికి. మరి వచ్చేసిన తర్వాత మరలా చర్చి నుంచి వెళ్ళి ఎలా ఎతికామంటే మరి ఎక్కడ ఏ స్థలాన్ని కూడా వదలలేదు. చెప్పాలంటే డస్ట్బిన్ కూడా తిరగేసి దాంట్లో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా వెతికాం. ఇంట్లోని మరి ఎక్కడికి తను వెళ్ళలేదు కూడా ఆ స్థలం మంది కూడా వెతికాం. చాలా ప్రదేశాల్లో వెతికాం. కానీ మరి దాన్ని ఏ విధంగా వెతికామంటే ఇదే వాక్యం నాకు గుర్తొచ్చింది. చదవండి 2వ వచనం 4వ వచనం. వెండిని వెతికినట్లుగా దాన్ని వెతికిన ఎడల ధనమును, ఏ విధమైన ధనం అండి? దాచబడినటువంటి ధనము. అంటే మనము ఇప్పుడు సింగరేణి, సిస్టర్ ఇక్కడ ఉన్న సింగరేణిలో పనిచేసే వారికి తెలుస్తుంది. వారు ఆ యొక్క మైండ్స్లోకి వెళ్ళి దాన్ని తవ్వి తీసుకొస్తారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ, చాలా అన్సేఫ్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది, చాలా కష్టతరమైనటువంటి పని. కానీ అటువంటి దాన్ని కూడా వారు పట్టుకున్నారు. దేవుని బిడ్డలమని నీవు నేను మన దేవుడైన యెహోవాను ఏ విధంగా వెతుకుచున్నాం? ఎప్పుడు వెతుకుచున్నాం? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు, ప్రభా నా ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం మంచి ఆరోగ్యాన్ని ఇస్తే నేను నీ సన్నిధికి వెళ్ళి నేను ఆరాధిస్తానని వెతుకుచున్నామా? ఏ విధముగా వెతుకుచున్నాం? దేవుని బిడ్డలమైనటువంటి మనము అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనము, అటువంటి ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే లోకము చూస్తున్నట్లయితే అనేక అంశాల కొరకు మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ సమయంలో దేవుని వెతుకువారు అతి తక్కువ మందిగా ఉంటారు. అందుకనే పంట కోత విస్తారమే కానీ పనివారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని బిడ్డలు మనము దేవుని యొక్క వాక్యాన్ని వెదికే బిడ్డగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వెదికే కుటుంబంగా ఉండాలి. మన యొక్క జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకునే వారి ఉన్నాము. ఈరోజు మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా క్విక్ ఇన్స్టెంట్ లైఫ్ కొరకు చూస్తున్నారు. క్విక్గా ఏ యాప్లో ఆర్డర్ చేస్తే ఏది తొందరగా వస్తుందని చూస్తున్నారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయనను వెతికినప్పుడు, ఆయన యొక్క వాక్యాన్ని వెతికినప్పుడు, ఆయన కొరకు నీవు ఆయన మాట వినాలని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడైనటువంటి యెహోవా నీతోని నాతోని మాట్లాడాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈజ్ హోల్డింగ్ దట్ గిఫ్ట్. మీ కొరకు ఆ యొక్క బహుమానాన్ని ఆయన పట్టుకుని ఉన్నాడు. దేవా నేను నాకు పాటలు పాడే టాలెంట్ అనుగ్రహించంటే ఆయన అనుగ్రహిస్తాడు. నీవు మ్యూజిక్ ప్లే చేయాలనే టాలెంట్ కావాలని ప్రార్థిస్తే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీవు దేనిని దేవుని సన్నిధిలో వెతుకుతావో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మనము చూస్తాం, మరి సీమోను పేతురు వారు చేపలు పట్టుచున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఆ వాక్యం గుర్తుంది ఎవరికైనా? నిన్న మేము దీంట్లో కూడా చదవడం జరిగింది. ఎందులో? లూకాసు వార్త 4:5 చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి. దానికి పై వచనం చదవండి అమ్మా.
17 నుంచి యేసు చదవండి. గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరునిగా చేతునని వారితో చెప్పెను. హల్లెలూయా, ఆమేన్. వాళ్ళు ఏం చేస్తుంటారండి? వాట్ ఈస్ దేర్ ప్రొఫెషన్? చేపలు పట్టే వాళ్ళని హెచ్ఆర్లో తీసుకుంటారా? చేపలు పెట్టే వాళ్ళని ఐటీ కంపెనీలో తీసుకుంటారా? చేపలు పెట్టే వాళ్ళని బ్యాంకింగ్ కంపెనీలో తీసుకుంటారా? ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడ తీసుకోరేమో కానీ మన దేవుడైన యెహోవా నీ స్థితిని, నీ పరిస్థితిని చూడడు కానీ ఆయన నిన్ను ఏమంటున్నాడు? నీవు నా మాట విని నన్ను వెంబడించినట్లయితే. దాని తర్వాత లైన్ చాలా బాగుంది, చదవండి అమ్మా. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. దాని తర్వాత వెంటనే వారు ఎప్పుడండి? వెంటనే. మన ఇంట్లో నేను అప్పుడప్పుడు చెప్తుంటా, రేణియాలు చెప్పిన వెంటనే చేయండి అని అంటుంటాను. ఐ వాంట్ ఇమీడియట్ ఇన్స్టెంట్ డెలివరీ లాగా ఐ వాంట్ ఇమీడియట్ యాక్షన్. నేను ఇప్పుడు చెప్పిన వెంటనే నెక్స్ట్ మూమెంట్ ఆ పని అయిపోవాలి. అలాగా మనము ఎప్పుడైతే దేవునికి మనం లోబడతాం, నాకు కూడా మన తమ్ముడు ప్రదీప్ గారు చెప్పినప్పుడు కూడా దేవునికి లోబడడం అనే మాటను చెప్పారు. చాలా అంటే దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు అన్నీ సింక్ చేస్తాడు. పాటలు సింక్ అవుతాయి. ఆయనకి నేనేం చెప్పలేదు, ఈ మాట చెప్పండి బ్రదర్ అని రాత్రి ఆయనకేం చెప్పలేదు. కానీ దేవుని యొక్క నడిపింపు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన మాటకు మనం లోబడతాం, ఎప్పుడు లోబడాలండి చెప్పాలి, అందరం చెప్దాం, నేను కూడా చెప్పాలి. ఎప్పుడండి? వెంటనే లోబడాలి. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడాడో, ప్రభువా నెక్స్ట్ ఇయర్ నాకు మంచి ఉద్యోగం వస్తే నేను లోబడతాను, లేకపోతే నాకు మంచిగా పెళ్ళైతే నేను బాప్తీసం తీసుకుంటాను, లేకపోతే నా అనుకూల సమయం అందు కాదు, కానీ ఎప్పుడైతే ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఎప్పుడైతే అవ్వదో అప్పుడు చేయాలి. అంతే కదండి. నాకు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నాకు డెనీ పాస్టర్ గారు మెసేజ్ పెట్టి రత్నబాబు నువ్వు ఈ పని చేయన్నప్పుడు మనం ఆ పని చేసామనుకోండి, అప్పుడే అది దట్ ఈస్ వాట్ ఎనీబడి క్యాన్ డూ. ఎప్పుడైతే ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తాం, మనం ఏమంటాం? ఖాళీగా ఉన్నప్పుడు చేస్తామంటాం. కానీ దేవుడైన యెహోవా ఉదయకాలాన్ని నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నీవు నా స్వరము విని నీవు నాకు లోబడి నీవు నన్ను వెంబడించినట్లయితే ఏం చేస్తారు? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అంటే మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇతరులకి ఇన్ఫ్లుయెన్స్ చేసే వారంగా ఉండాలి, ఇతరులని దేవుని వైపు నడిపించే వారంగా ఉండాలి, ఆయన వైపు చూసే వారంగా ఉండాలి. మొట్టమొదటిగా నీవు నేను కూడా ఆయన స్వరమును వినేవారుగా ఉండాలి. ఇంకొకటిగా నేను ఇంకో వచనాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వచనాలకి నేను ప్రిపేర్ కాలేదు, కానీ అయినా సరే చెప్పాలని నేను ఆశపడుచున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఆయన బోధించుట చాలించిన తరువాత వారు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. రాత్రంతా శ్రమ పడ్డాం, చాలా కాలం నుంచి ఉద్యోగం వెలుగుతున్నాం, లేకపోతే చాలా కాలం నుంచి దీని కొరకు ప్రార్థన చేస్తున్నాం, కానీ మాకు దొరకలేదు. అయినను చదవండి. అయినను నీ మాట చొప్పున చెప్పండి, అందరూ చెప్పండి. అయినను నీ మాట ఎవరి మాట చెప్పినా? రత్నబాబా, లేకపోతే మీ మేనేజరా, లేకపోతే మీ తల్లిదండ్రులా? నో, యూ హ్యావ్ టు లిసన్ టు వాయిస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని మాట చెప్పినా చేస్తామో అప్పుడు ఏమవుతుంది? చదవండి అమ్మా. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి నేను చాలామంది నేను ఎప్పుడైతే మెసేజ్ పెట్టానో అది దేవుని మాటగా అంగీకరించి వారందరూ వచ్చారు. హల్లెలూయా. మీకు పనులుండి రాలేకపోయారు, ఐ రియలీ అండర్స్టాండ్ దట్. కానీ ఎప్పుడైతే మనం పనులు ఉంటాయో, ఎప్పుడైతే మనం బిజీగా ఉంటామో, ఎప్పుడైతే మనకి ఆరోగ్యం సహకరించదో అప్పుడే మనం ముందుకు వస్తే మీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అంతే కదా. మన రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే, మన బలము, మన శక్తి పెరగాలంటే మనకి ఎప్పుడైతే అవ్వదో అప్పుడే పనిని చేయడానికి ముందుకు రావాలి. హల్లెలూయా. మరి ఎవరైనా నా దగ్గరికి వచ్చి, రత్నబాబు నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు, షెల్ కంపెనీలో చేస్తున్నావు, నంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్ ఆయిల్ ఇండస్ట్రీలో, నువ్వు ఆ పనిని వదిలేసి మాతో పాటు సేవకురా అంటే, ఉండండి అయ్యగారు నా EMI కట్టుకోవాలి, లేకపోతే నాకు వేరే పనులు ఉన్నాయి, ఏదో చెప్తుంటాం. కానీ దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడుతాడో అప్పుడు నీవు ఆయన మాటకు లోబడాలి. మనం ఏం చేయాలండి? మనం ఏం చేస్తామంటే
చాలా ఫ్యూచర్ థింక్ చేసేస్తాం. మా ఈఎంఐ ఎవరు కడతారు, మా పిల్లల్ని ఎవరు చదివిస్తారు, లేకపోతే అదెవరు చేస్తారు, ఇదెవరు చేస్తారని మనం చాలా ఆలోచిస్తాం. కానీ దేవుడైన యెహోవా ఈ యొక్క ఉదయకాలమందు నా మాట ఎవరు వినడానికి సిద్ధముగా ఉన్నారని దేవుడైన యెహోవా చూస్తున్నారు. మరి మనం ఉదయకాలం లేచిన వెంటనే ఏం చేస్తాం? ఫోన్ చూస్తాం, వాట్సాప్ చూస్తాం. కానీ దేవుడైన యెహోవా ఉదయకాలాన్ని నీకు నాకు కూడా గుర్తు చేస్తున్నాడు. ఏమని? నీవు నా దగ్గరికి రా, నువ్వు నా మాట వినడానికి రా. నువ్వు నా మాట వినినట్లయితే నీవు బ్రతికెదవు. నీవు నా మాట వినినట్లయితే ఐ విల్ గివ్ యూ ద డైరెక్షన్. నీవు వెళ్ళవలసిన మార్గమును నేను నీకు తెలియచేదను. ఎంతమంది ఉదయకాలంలో ప్రభా నేను తండ్రి నా ప్రభా నీ మాట వినాలని ఆశపడుచున్నట్లయితే మన యొక్క హృదయంలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా నేను నీ మాట వినాలని ఆశిస్తున్నా అని దేవుడైన యెహోవా ఉదయకాలంలో నీతో నాతో మాట్లాడుచున్నాడు. కొద్దిగా క్విక్గా వెళ్దాం. చదవండి అమ్మా. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. యు వాంట్ మోర్ బ్లెస్సింగ్స్? నాట్ దిస్ వరల్డ్ అండ్ ఈ వరల్డ్లోకి సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. అది అవసరమే, అది తప్పనిసరే. కానీ నేను మాట్లాడుచున్నది ఆకాశపు హెవెన్లీ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. హెవెన్లీ బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు దెర్ ఈజ్ నో ట్యాప్ ఫర్ టు కంట్రోల్. ఒక్కొక్కసారి నాకు బాగా గుర్తుంది, మేము బరోడాల ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక రోజు అయితే వర్షం కంటిన్యూగా పడుతుంది. ఒక రోజు పడింది, 2 రోజులు పడింది, 3 రోజులు పడింది. ప్రభువా ఇదేమైనా ఎవరు మన నోహా దినాల్లో, థ్యాంక్ యూ తమ్ముడు, నోహా దినాల్లో లాగా మీరు ఏమైనా ఇక్కడ మీరు వర్షాన్ని కురిపిస్తున్నారు ఏంటి ఇదని మేము అనుకున్న. దేవుడు ఎప్పుడైతే హీ ఓపెన్స్ దట్ హెవెన్లీ బ్లెస్సింగ్స్, నోబడీ కెన్ స్టాప్, నో మ్యాన్ కెన్ స్టాప్. హల్లెలూయా. ఎవరు కూడా ఈ లోకాల సందర్భంగా మీకు ఏది చేయాలనుకున్నా కూడా వారు చేయలేరు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చిచున్నది. హల్లెలూయా. అందుకనే మనం దేవుడైన యెహోవా మాట వినడానికి మనము రెడీగా ఉండాలి. అందుకనే దేవుడు వై గాడ్ చూజ్ మోసెస్, ఎందుకంటే ఆయన దేవుని యొక్క మాటను వినుచున్నాడు. ఇశ్రాయేలీలు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడైన యెహోవా మోషేని ఎంచుకున్నాడు. ఇక ఉదయ కాలంలో నీలో నుంచి నాలో నుంచి దేవుడు ఎవరు మాట వింటారని చూస్తున్నాడు. కానీ ఆ మాట వినినప్పుడు ఏమవుతుందండి? నెక్స్ట్ చదువు, ముందుకు వెళ్దాం. ఒకసారి ఇది కంప్లీట్ వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చూసారా, మీరు మాత్రమే కాదు ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు, దీవింపబడిన గారుగా ఉంటారు. కానీ మీరు ఇతరులను కూడా యూ విల్ బి బ్లెస్సింగ్ టు అదర్స్. మీరు ఇతరులకు కూడా దీవెనకరంగా ఉంటారు, మీరు ఇతరులకు కూడా ఆశీర్వదకరంగా ఉంటారు. నీ వలన నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ బంధువులు ఆశీర్వదింపబడతారు, నువ్వు ఉన్నటువంటి చుట్టుప్రక్కల వారు ఆశీర్వదింపబడతారు, ఈ యొక్క పట్టణము ఆశీర్వదింపబడుతుంది, ఈ యొక్క దేశము ఆశీర్వదింపబడతారు. మీరు నాతో నమ్ముచ్చినట్లయితే ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆర్డినరీ పీపుల్గా చేయలేదని, గాడ్ హెస్ మేడ్ అస్ ఎక్స్ట్రా ఆర్డినరీ. మనము అన్నింటిలో కూడా మరి బలవంతులుగా, శక్తివంతులుగా, మరి ఆయన కొరకు ఉపయోగపడే పాత్రలుగా చేస్తున్నాడు. ఉదయకాలము నీవు దేని కొరకై ఇక్కడికి వచ్చావో నాకైతే తెలియదు, కానీ నీ ప్రభు అయిన యెహోవా మన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడు. యు జస్ట్ ఒబే మీ. నీవు నా మాట విని నీవు నాకు అంగీకరించినట్లయితే నీ జీవితంలో దీవెనలు ఆశీర్వాదములే కాదు, కానీ నీవు ఇతరులకి కూడా ఏమవుతుందండి? యూ విల్ బి బ్లెస్డ్. ఈ యొక్క సంఘము అభివృద్ధి చెందడానికి, ఈ సంఘంలో అనేక మంది మీలాంటి వారు రావడానికి కారణం ఏంటంటే వీఆర్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఓన్లీ జస్ట్ బ్లెస్డ్ టు మీ. నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తాను, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించండి కనుక నేను ఇతరులకి ఆశీర్వదకరంగా దీవెనిగా ఉంటాను. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను ఇతరులకి పంచుకున్నప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను నువ్వు ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవించేవాడుగా చేస్తాడు, ఆశీర్వదించేవాడుగా చేస్తాడు. నీ యొక్క ప్రార్థనలు దేవుడు జవాబిచ్చేవాడుగా చేస్తాడు. హల్లెలూయా. ఉదయకాలంలో ఈ యొక్క వాగ్దానాన్ని మనము పట్టుకుని ముందుకు వెళ్దాం. ఏమని? ప్రభువా మేక్ మీ యాజ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. నీవు ఎప్పుడైతే నీవు నన్ను ఆశీర్వదిస్తావో నేను ఇతరులని ఆశీర్వదించేవాడుగా, ఇతరులకు మేలుకరముగా, ఇతరులకు దీవెనకరముగా నా జీవితాన్ని చేయమని మనం అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చదవండి అమ్మా.
వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. చాలమ్మా, మనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు వచ్చినప్పుడు, ఆ ఆశీర్వాదం వచ్చినప్పుడు మనల్ని మనము గర్వపడకూడదు. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్. ప్రభువా, నేను కలిగినది ఏది కూడా నేను ఎప్పుడు కూడా అలాగే ప్రార్థించేస్తాను. లార్డ్, వాట్ ఎవర్ ఐ హోల్డింగ్, ఇట్ ఈస్ యువర్స్. బికాస్ ఆఫ్ యూ ఐ కెన్ హోల్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇన్ మనీ. ఎప్పుడైతే మనకి ఆ యొక్క విధేయత ఉంటుందో దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. బికాజ్ ఎప్పుడైతే గర్వం ఉన్న చేట ఉంటుందండి, యూ విల్ ఫాల్ డౌన్. ఎక్కడైతే గర్వం ఉన్న చేట నాశనం ఉండదు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకము వలే కాదు. లోకం ఏంటంటే వారికి కొద్దిగా వెల్త్ రాగానే, లేకపోతే వారికి కొద్దిగా పొజిషన్ రాగానే దే ట్రై టు షో అప్ దట్ దేర్ పొజిషన్ అండ్ దేర్ పవర్. కానీ దేవుని బిడ్డలు ఏంటంటే తన్ను తాను తగ్గించుకునేవాడు చెప్పాలి, హెచ్చింపబడాలి. ఎప్పుడైతే మనం హెచ్చింపబడాలనుకుంటామో, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మనం ఎదగాలనుకుంటున్నామో, దేవుడు ఎప్పుడైతే మనకి దీవెనలు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడో, మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు మన యొక్క స్థితిని కూడా దేవుడు తెలియచేస్తాడు. నెక్స్ట్ లైన్ చదవండి అమ్మా. ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చూసారా, మన యొక్క పరిస్థితిని, మన యొక్క స్థితిని ఒక అద్దంలో ఏ విధంగా మరి మనం చూసుకోగలుగుతామో ఆ విధంగా దేవుడు నీ యొక్క స్థితిని, నీ పరిస్థితిని దేవుడు నీకు చూపిస్తాడు. మీకు వారికి సమస్తం ఉంది అక్కడ. వారు ఒక చేప కూడా దొరకలేదు, వారికి రాత్రంతా శ్రమపడి. అటువంటి వారు వారి యొక్క మరి బోట్స్ నింపుకోవడం కాదు, వలలు పగిలిపోవడమే కాదు, ఇతరులకి ఇచ్చినప్పటికీ కూడా వారి దగ్గర సో మచ్ ఓవర్ఫ్లో. కానీ ఎప్పుడైతే వారు తమ్మును తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి వారు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దే కమ్ టు నో వాట్ ఈజ్ దేర్ స్టేట్. మనం ఎప్పుడు కూడా మన యొక్క స్థితిని, మనం ఏ స్థితిలో ఉన్నామనే దానిని తెలుసుకోవడానికి మరి ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వెళ్తామో, దేవుడు నీతో నాతో మాట్లాడి మన స్థితిని తెలియచేస్తాడు. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ స్కాన్లో కూడా మనకు తెలియదు, ఒక్కొక్కసారి ఎక్స్రేలో కూడా తెలియదు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ యువర్ స్టేట్, నీ యొక్క ఉన్నటువంటి స్థితిని దేవుడు నీకు తెలియచేస్తాడు. అందుకని దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇప్పుడు మనల్ని మనము తగ్గించుకొనవలెను. దేవుని యొక్క మాటను వినడానికి మనము సిద్ధంగా ఉండవాలి. రెండవది, ఫరో హృదయమును కఠినపరిచెను. మరి ఒకసారి చూద్దామా ఆ యొక్క వచనాన్ని. 14వ అధ్యాయము. ఫరో ఇశ్రాయేలును గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకుని. చూసారా, ఎప్పుడైతే నీవు దేవునిలో ముందుకు వెళ్ళాలనుకుంటావో, దేవుని మాట విని ముందుకు వెళ్ళాలనుకుంటావో, ఈ లోకానుసారమైనటువంటి వాటి నిన్నుకు వెనక్కి లాగుతుంటాయి. ఈ లోకములో ఇందాక బ్రదర్ ప్రదీప్ అన్నారు ఏంటండి, అది 7వ వచనము, కీర్తనలు 3వ అధ్యాయము 7వ. ఆయన దవడ చెప్పాలి, దవడ ఎముక. మన శత్రువు ఎవరు? మన శత్రువు మనకి ఇష్టం లేని వ్యక్తులా, లేకపోతే మన ప్రొఫెసర్ ఎవరైతే మంచిగా చెప్తున్నాడో, ఈ మంచిగా నా కొద్ది కష్టంగా చెప్తున్నాడు, కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు కదా, లేకపోతే మన మేనేజరా ఎవరైతే మనకు కొద్దిగా టఫ్గా మనతో ఉన్నాడు. కానీ ఈ లోకంలో మనకి ఎవ్వరు కూడా శత్రువులు లేరు. అది బాటమ్ లైన్. మీరు ఎప్పుడు కూడా అది మనసులో పెట్టుకోండి. మన శత్రువు ఎవరంటే మనం దేనితో పోరాడుతున్నాం. ఒకవేళ మీకు మంచిగా ఎక్కువ నిద్ర వస్తుంది అనుకోండి, అప్పుడు ఎవరు మీ శత్రువు? మనకు ఒక్కొక్కసారి అందుకే మనల్ని ఎక్కువగా మనం నిద్రపోవాలి. ఎప్పుడైతే 8 hours అయితే మంచిగా పడుకోగలం. కానీ దానికన్నా ఎక్కువగా మనం మరొకవేళ మీకు ఎక్కువగా ఫుడ్ అంటే ఇష్టం అనుకోండి, ఫుడ్ తినడం మంచిదే, కానీ ఎక్కువ ఏదైనా ఎక్కువగా ఉన్నట్లయితే అది మంచిది కాదు. అంటే మనం ఈ పోరాడుతున్నది ఈ లోక శత్రువులతో కాదు, కానీ ఏదైతే నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుందో అదే నీ శత్రువు. ఏదైతే నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళకుండగా, దేవుని మాట వినకుండగా, దేవుని స్వరమును వినకుండగా చేస్తుందో అదే మన యొక్క శత్రువు. ఆ శత్రువుని దేవుడు ఏం చేస్తాడు? దవడెముక పగలగొడతాడు. ఇప్పుడు మనం చక్కగా నిద్రపోయినప్పుడా? లేదు, మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, మనము మరి బుధవారం ప్రార్థనలో పాల్గొన్నప్పుడు, డైరీ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది చాలా బ్లెస్సింగ్ అండి. మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో తెలియదు, కానీ నేను నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాను. వారు ఉదయం లేచినది మొదలు కూడా రాత్రి వరకు ఆ యొక్క
వారికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయాలని. ఒక్కొక్కసారి మేము వారిని బరోడాలో ఎప్పుడో కలిసి ఉంటాం, లేకపోతే వారు ఎప్పుడో మా ఇంటికి వచ్చి ఉంటారు, లేకపోతే వారు ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉంటారు మాకు వివాహం కావాలని. వాళ్ళకి పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లలు కూడా పుట్టిపోయి ఉంటారు, కానీ వీళ్ళు ఇంకా పెళ్ళి కావాలని ప్రార్థన చేస్తుంటారు. అప్పుడు నేను చెప్తుంటే అప్డేట్ చేస్తాను, అమ్మ వాళ్ళకి పెళ్ళి అయిపోయిందమ్మా, వాళ్ళకి ఇప్పుడు పిల్లలు కూడా పుట్టిపోయి. అంటే దేవుడు మన యొక్క ప్రార్థనలను వ్యర్థము చేయడని నేను చెప్పదలుచుకున్నాను. హల్లెలూయా. అంటే వారు నువ్వు పెళ్లి కొరకే ప్రార్థన చేస్తున్నావు, వారికి పెళ్ళి అయిపోయింది, వారికి పిల్లలు కూడా పుట్టారు. అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేయు ప్రతి ప్రార్థన కూడా మరి వ్యర్థం కాకుండా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎస్పెషల్గా మీరు ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు మీరు ఇంకను మీ జీవితంలో అనేక దీవులను మీరు చూస్తారు. అందుకని ఇక్కడ ఏమనుకున్నానండి, ఫరో హృదయమును కఠినపరిచింది. ఎవరు కఠినపరిచారు చెప్పాలి? మరి ఎవరైనా మీతో కఠినంగా ఉన్నారనుకోండి, ఎప్పుడైనా నేను టఫ్గా మీతో ఉన్నాను అనుకోండి, ఎవరు అయ్యా ఈ పని కంపల్సరీ చేయాలి. ఒకసారి ఐ విల్ బి టఫ్ విత్ రేనియల్ అండ్ రఫల్, వెరీ టఫ్ విత్ దెమ్. నువ్వు కంపల్సరీ ఇది చేయాలి, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీథింగ్ ఎల్స్, నాకు ఇది కంప్లీట్ అయ్యే వరకు డోంట్ మూవ్ అని నేను చాలా కఠినంగా ఉంటాను. మరి వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, కానీ మరి ఎప్పుడైతే దేవుడు నా హృదయాన్ని కఠినపరుస్తాడో అప్పుడు నేను వారితో కఠినంగా ఉంటాను. హల్లెలూయా. ఎవరైనా మీ మేనేజర్ కఠినంగా ఉంటే, లేకపోతే ఎవరైనా మీ ప్రొఫెసరో, లేకపోతే ఒక్కొక్కసారి మీ హస్బెండ్ వైఫ్ కూడా కఠినంగా ఉన్నారనుకోండి, డోంట్ ఫీల్ దట్. దేవుడే వారి హృదయాన్ని కఠినపరిచాడు. అందుకనే దేవుడు నిన్ను సంథింగ్ యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మనము మరి సరి చేసుకోవాల్సినప్పుడు దేవుడు మరి ఆ యొక్క హృదయాన్ని కఠినపరుస్తాడు. తద్వారా నెక్స్ట్ ఏమవుతుందండి, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. హల్లెలూయా. అలా చెప్తారా? మీ యొక్క శత్రువులు మీ మీదకి కఠినముగా ఉండడం వలన దేవుని నామము మహిమపరచును కదా. ఎంతమంది ఈ లాజిక్ అర్థమవుతుంది? హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ సైన్స్, చాలా ఫార్ములాస్ అన్నది కాదు, కానీ ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా ఎవరైనాను అన్నప్పటికీ కూడా యు కామ్ డౌన్. మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటామో, మనం ఊరకుండని ఎడల మన దేవుడైన యెహోవా నీ పక్షాన్ని పని చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం మెడిసిన్ వేసుకున్నప్పుడు దగ్గు ఉందనుకోండి, దగ్గు మంది వేసుకుంటే దగ్గు ఎక్కువ అవుతాడు అనిపిస్తుంది. బేసిక్లీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్, తగ్గిపోయే ముందు అలాగే ఎక్కువగా అవుతుంటుంది. అలాగే మనం ఎప్పుడైతే మన శత్రువు మన మీదకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు మరి దేవుడు మహిమ పొందాలని దేవుడు కార్యాలు చేస్తుంటాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఏది జరిగినను అది దేవుని యొక్క ఉద్దేశం లేకుండా జరగదని మనము గుర్తించుకోవాలి. అందుకనే ఒక వెంట్రుక తెల్లగైనను చెప్పాలి. ఎక్కడ మన బైబిల్ కాలేజ్ ఎవరైనా చెప్పగలుగుతారా? తెల్లగా అయినను చెప్పండి అమ్మా, నల్లగా అయినను దేవుని యొక్క చిత్తము లేకుండా జరగదని మీరు గ్రహించాలి. ఒక వెంట్రుక కొరకే దేవుడు మరి అంతగా క్లియర్గా చెప్పినప్పుడు నీ జీవితం పట్ల ఆయన ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మనం ఎందుకంటే దేవుని యొక్క స్వరమును విని ఆయన మాట చెప్పి నడిచినప్పుడు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ సమస్యలను ఇబ్బందులను మిమ్మల్ని పరీక్షించడానికే. ఒక్కొక్కసారి మన పిల్లలకి పరీక్షలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మంచిగా చదువయ్యా, మంచిగా రాయి, మంచిగా చదివినట్లయితే ఎంత టఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పటికీ కూడా నువ్వు మంచిగా చేయగలుగుతావని. అదేవిధంగా మన జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు దేవుని కొరకే నిలబడినప్పుడు దేవుడు నిన్ను మరి యూ విల్ షైన్ యూ లైక్ ఎ గోల్డ్. దేవుడు మిమ్మల్ని జీవితాల్ని మార్చి దేవుడు మహిమార్థమై ఆయన మహిమ తెచ్చుకున్నట్లుగా చదవండి అమ్మా. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొనురనెను, వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగు చేసితిమి? ఈవెన్ యువర్ ఎనిమీ విల్ బి కన్ఫ్యూజ్డ్. మనం ఎందుకు ఇలా చేసాం, మనం ఉంచవలసింది కదా, మనం అది చేయవలసింది కదా, మనం ఇది చేయవలసింది. గాడ్ విల్ కన్ఫ్యూజ్ యువర్ ఎనిమీ. అంటే చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఎందుకని? మనము దేవుని యొక్క మాట వినకుండా మన సొంత ప్లానింగ్స్లను బట్టి. అందుకని మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ చిత్తములో ఏది ఉంటే దాన్ని నాకు అనుగ్రహించండి, నీ చిత్త ప్రకారము మీరు నాకు దానిని చేయండి అని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించి దాన్ని పొందినప్పుడు, దాని ద్వారా మీరు కష్టం వచ్చినప్పటికీ, ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే శత్రువే ఏమయ్యాడండి? కన్ఫ్యూజ్ అయినట్టుగా మనం చూస్తున్నాం.
నెక్స్ట్ చదవండి అమ్మ. మన సేవలో నుండకుండా ఇశ్రాయేలులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథముల ఐగుప్తి రథములన్నిటినీ వాటిలో ప్రతివాని మీద అధిపతులను తోడుకొని పోయెను. చాలండి. ఇప్పుడు మనం చూసారా, మన శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలమైనటువంటి మనము ముందుకు సాగినప్పుడు ఏమవుతుందండి, ఎంత బలమైన శత్రువు మనల్ని వెంబడించినప్పటికీ కూడా యేసయ్యే దవడ ఎముకు పగలగట్టి వాడుకుంటాడు. హల్లెలూయా. మీరు శత్రువుని చూడకండి కానీ దేవునిని చూడండి. దేవుని మాటను వినడానికి మీరు ఉదయకాలం ముందు ప్రయత్నించినట్లయితే, మీకు సమయం ఉన్నప్పుడు ప్రయత్నించినట్లయితే, మీరు సమయాన్ని కేటాయించి మరి దేవుని మాటను వినినట్లయితే ఆయనే శత్రువుని మరి లేకుండా నాశనం చేస్తాడు. మరి ఇజ్రాయేలులు ఏ విధముగా ముందుకు నడిచారో ఈ 2026 సంవత్సరంలో మనం ముందుకు నడిచేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. కానీ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మనం దేవుని యొక్క మాటను వినడానికి మరి వెండిని వెతికినట్లుగా దేవునిని మనం వెతికినప్పుడు, దేవుని వాక్యాన్ని వెతికినప్పుడు, మరి దాచిపెట్టినటువంటి ధనమును నీవు వెతికినట్లుగా దేవుని వాక్యాన్ని వెతికినప్పుడు దేవుడనే యెహోవా నీకు మరి మేఘముగా ఉండి ఆయన నీవు వెళ్ళవలసిన మార్గమును ఆయన నీకు తెలియచేస్తాడు. మరి 23వ కీర్తనలో రాయబడినట్లుగా ఏముందండి, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కాడే, ఉద్యోగం ఉన్నప్పటికీ, ఉద్యోగం లేనప్పటికీ, ఏ స్థితిలో అయినప్పటికీ కూడా నీకు లేమి ఉండదు. నేను ఒకసారి ఐ లాస్ట్ మై పేరెంట్స్, మా నాన్నగారు చనిపోయారు, దాని తర్వాత మా అమ్మగారు చనిపోయారు. అప్పుడు దేవుడైన యెహోవా ఈ యొక్క 23 కీర్తనలతో నాతో మాట్లాడాడు. ప్రభా ఏమి లేమి కలిగి ఉండదు అన్నావు. ఐ లాస్ట్ మై బోత్ పేరెంట్స్. వాట్ ఈస్ ఇది అంటే, ఇన్ దట్ లేమి, ఆ యొక్క లేమిలో నేను నీకు ఉన్నానని దేవుడైన యెహోవా చెప్తున్నాడు. అంతే, ఏదైతే మనం లేమిలో ఉంటామో అక్కడ నీ దేవుడైన యెహోవా ఉంటాడు. ఇక ఉదయ కాలంలో మరి ఒకసారి చదువుదామా, ఆ లైన్ చదివి విల్ క్లోజ్ ఇన్, విల్ వైండ్ అప్. నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ్లు చేయించున్నాడు. నేను చాలమ్మా, నేను ఒకసారి అయితే జర్మనీలో వెళ్ళినప్పుడు మ్యూనిక్లో ఐ సో వెరీ గ్రీన్ ప్లేసెస్. మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడు నేను అలా చూశాను. దానికంటే చాలా గొప్ప ఈ యొక్క గ్రీనరీ చూసినప్పుడు నాకు ఈ వాక్యం నా మనసులో ఉండేది. ప్రభువా, హౌ ట్రూ యు హ్యావ్, ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా నా జీవితంలో మీరు నెరవేర్చారు, ఎంత పచ్చిగల చోట్ల యు హావ్ కెప్ట్ మీ అనేసి నేను చాలా సంతోషపడ్డాను. అంటే దేవుడు తన యొక్క పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ్లు చేర్చాడు. వెన్ యు సీ దట్ గ్రీనరీ యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. అంత చక్కగా దేవుడు, అంటే అటువంటి శాంతి, అటువంటి సమాధానము, అటువంటి నెమ్మది, అటువంటి కాపుదల దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు లేమిలో. హల్లెలూయా, hallelujah. When you think that you lost very 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 important thing, then God will give back to you. మరి ఆ విధంగా విమలాని తన యొక్క లాస్ అయిపోయినటువంటి ఆ బ్రాస్లెట్, ఐ కమ్ బ్యాక్ టు దట్ స్టోరీ. ఆ లాస్ అయిపోయిన బ్రాస్లెట్ మరి మేము ఎక్కడైతే డైటీషియన్ దగ్గరికి వెళ్ళామో అక్కడ డస్ట్బిన్లో పడి ఉండిపోయిందండి. ఎప్పుడైతే తను వాష్ చేసి హ్యాండ్ ఇచ్చేసుకుని దాంట్లో టిష్యూ వేసినప్పుడు ఇట్ ఈస్ వెంట్ వెలాంగ్ విత్ దట్. మేము ఎప్పుడైతే వారికి చెప్పామో వారు చెక్ చేసినప్పుడు ఆ డస్ట్బిన్ 3 days నుంచి కూడా తీయలేదట. చూసారా, ఎన్ని రోజుల నుంచి అండి? 3 days దే నాట్ క్లీన్ ద డస్ట్బిన్. నేను తమ్ముడులతో మాట్లాడుతుంటా అన్నాను, ఒకవేళ వాళ్ళు డస్ట్బిన్ తీసి వారు క్లీన్ చేసేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోయిందో నో కంట్రోల్. కానీ దేవుడు ఏ విధంగా ఒక కార్యము చేయాలంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ టెస్టిమనీ అండి. ఇది చాలా గొప్ప సాక్ష్యం. అది అంటే దేవుడు ఆ బిడ్డలు ఇక్కడ తీసుకురావడమే కాదు, అది లాస్ అయిపోవడమే కాదు, కానీ వి ఫౌండ్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ టెస్టిమనీ. అంటే ఏ విధముగా నీవు కష్టపడి సంపాదించినది ఏది కూడా వ్యర్థము కాదు, అది వ్యర్థం కాకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన నమ్ముకొని ఆయన మాట విని ఆయనను వెంబడించినప్పుడు వి విల్ హ్యావ్ ఛాలెంజెస్. ప్రతి వారు కూడా మరి అనేకమైనటువంటి సమస్యలు కూడా వెళ్ళిన వారే ఉంటాం. కానీ దేవుడు అనే యెహోవా అది కాలం చేస్తున్నాడు. ఏమనంటే ఈ యొక్క 2020 సంవత్సరంలో నీ ముందుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నావు. దాని ద్వారా దేవుడు నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయాలి. కానీ మనకి కాకపోతే మనం ఏం మర్చిపోకూడదు, దేవునితో మాట్లాడుట. ఏంటి చెప్పాలి అందరూ? దేవునితో మాట్లాడుట చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం మొట్టమొదటిగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలని మీ అందరికీ కూడా దేవుని పేడ తెలియజేస్తున్నాను. నాకు తెలిసి మీరు అందరూ కూడా ఆ యొక్క బైబిల్
ప్లానర్ ప్రకారం చదువుతున్నారని నేను ఆశిస్తున్నాను. లేనట్లయితే గెట్ బ్యాక్, దిస్ ఇస్ ద రైట్ టైం. రైట్ టైం, ఇదే రైట్ టైం కనుక మీరు వచ్చి ఆ యొక్క వాక్యాన్ని చదివి మీరు దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా ఈ యొక్క వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడాలని మీరు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మీతో మాట్లాడుతాడు. ఇవర్ యూ జస్ట్ రీడ్ వన్ లైన్, దాని గురించి మీరు ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు కూడా అలా చేస్తాను. ఐ టేక్ వన్ వర్డ్స్ అండ్ ఐ కీప్ మెడిటేటింగ్ ఆన్ దట్, లార్డ్ స్పీక్ టు మీ త్రూ దిస్ అని. మీరు ఈవెన్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ లైన్ చదవండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమి నిరాకారముగాను, ఏ విధంగా ఉందండి? నిరాకారం శూన్యముగాను ఉండెను. చాలు. ఎక్కడ నిరాకారముగాను శూన్యముగా ఉన్నది. ఫ్రమ్ జీరో గాడ్ విల్ మేక్ ఇట్ హీరో. హల్లెలూయా. జీరోని హీరోగా చేయలేడు. అంటే ఎప్పుడు కూడా ఏది మనము లేదనుకుంటామో శూన్యము నుంచి సమస్తము కూడా చేయగలడు. హల్లెలూయా. నిన్ను ఎవరైనా జీరో అంటున్నారేమో, నువ్వు ఎందుకు పనికిరావు అనుకుంటున్నారేమో, లేకపోతే నిన్ను నీవే తక్కువగా అంచనా వేసుకుంటున్నావేమో, కానీ నీ దేవుడైన యెహోవా ఉదయకాలము ఈ యొక్క వాక్యం ద్వారా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ కూడా నేను చిన్న వచనాన్ని చదివి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాతో అనేక మార్లు మాట్లాడాడు. మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన మాట వినాలనే మనకేముండాలి? ఆశ కలాలి. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరిచిన కనుక ఈ యొక్క 2020 సంవత్సరంలో మనము దేవుని యొక్క మాటను వినేవారముగా ఉందాం. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా వి విల్ స్టాండ్ టుగెదర్, స్టాండ్ స్ట్రాంగ్. ఎప్పుడైతే మనం బలముగా ఆయనలో నించుంటామో ఆయన మన జీవితాన్ని ముందుకు వెళ్ళేవారుగా చేస్తాడు. కనుక దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించిన గాక. మనం కళ్ళు మూసుకొని మరి కొన్ని నిమిషాల పాటు ప్రభువా నీ స్వరమును వినేటటువంటి వారిగా చేయండి. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి వాయిస్ వస్తుంటాయి. ఆ వాయిస్ వస్తుంటుంది, ఈ వాయిస్ వస్తుంటుంది, కానీ మీరు దేనిని కూడా వినకుండా కేవలము దేవుని యొక్క మాటను వినేవారంగా మనం ఉండాలని, అప్పుడు మనము దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేక రీతిలో నడిపిస్తాడని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఈ యొక్క పాటను మనం పాడుకుందాం. నేనున్న స్థితిలోనే. నాకు చాలా నచ్చినటువంటి పాట. మన రేచల్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి మీకు ఏదండి ఇష్టమైనటువంటి పాట అంటే ఈ పాట చెప్పారు. సో వి ఆల్ సింగ్ టుగెదర్ విత్ యూ. మైక్ ఇవ్వండి అన్న పాస్టర్ గారికి మైక్. వి ఆల్ సింగ్ టుగెదర్. మనమందరము కూడా మరి నేనున్న స్థితిలోనే. ఎంత గొప్ప పాట అండి ఇది. ప్రైజ్ గాడ్. మనమందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుండగా ఆ పాటను మనం పాడుదాం. ప్రభువా ఇగో తండ్రి, నా ప్రభువా ఇక ఉదయ కాలం ముందు నీకు వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ వాక్యము నన్ను నడిపించింది ప్రభువా. నీ వాక్యమును వినడానికి, నీ మాటను నేను వినడానికి, నీ స్వరమును నేను వినడానికి నాకు కృప అనుగ్రహించండి. ఏ స్థితి అయినప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టకుండా వెంబడిస్తానని మనం పాడుదాం. మనమందరం కూడా హల్లెలూయా. పాడొచ్చా అయ్యా? సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు,
వెలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు రెండవ రాకడ వరకు విడువ రాకడ వరకు విడువక నన్ను నడిపించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు అందరం లేచి నుంచుందామా లేచి నుంచుందాం కలిసి పాడదామా కొరకే బ్రతికించు నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు లేకున్నా నీ కొరకే బ్రతికించు సమర్పించుకుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. దైవజనులు మన ప్రార్థనలో నడిపిస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా జీవాధిపతివైన దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీకంటే క్షేమాధారము మాకు లేదు తండ్రి. నీ సన్నిధిని మీరు మాకు దయచేసి మమ్మల్ని ప్రేమించుచున్నారు. ఇంతవరకు అభిషిక్తుడైన నీ దాసుని ద్వారా నడిపించినటువంటి సేవ కార్యక్రమం కొరకే నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. మేము ప్రభువా ఈ సమయంలో ప్రార్థన చేయుచుండగా నిశ్చయముగా నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థతను కలిగించుచున్నావు. మీరు మమ్మల్ని ప్రభు వదిలిపెట్టేవారు కారు తండ్రి. నీకు స్తోత్రములు. అల్పులమైన మాపై నీ కనికరము చూపించి మమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీవే మా దేవుడవు, నీకంటే క్షేమాధారం మాకు లేదు తండ్రి.
నీ దాసుడు అభిషిక్తుడైనటువంటి దైవజనుడు నడిపించినటువంటి కార్యక్రమం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ అభిషిక్తుడైన దాసుని అత్యధికంగా ఆశ్రయించండి. వాయిద్యములను వాడిన వారిని కూడా దీవించండి. వచ్చిన ప్రియులందరినీ కూడా కాపాడండి. మేమందరం కూడా నీ సన్నిధిలో ఆనందించుటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, యుగ యుగములలో ఉన్నవాడను అని చెప్పిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. మేము నీ బిడ్డలుగా మార్చబట్టుకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని కప్పమని ప్రార్థన చేస్తున్నాం. సఫలమైనటువంటి అభ్యంతరములను, చీకటిని యేసు రక్తమునందరి ధైర్యముతో శపించి గద్దించి బంధించి పారదోల్చున్నాం. రేవాలా శందర రవా సీకవందరవా శరందర సియరవా రేవా శర శందర సందరవా ఖాదరవా యనాబా రిబా యసోరి తేరి కాబెరా దిరిందకారవా శలౌ దిరి బ్లౌ శౌలబార శందవా యన్సంబార శమన తరబార కబదర శవ ఖరబర దర దోరియా ఓరిశ్చర తరోబా సికందవా సిరబాదరవా శ ఒరాశల దరబాసియా. నీ బిడ్డలందరినీ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు ధైర్యం తెచ్చుకుందురుగాక, బిడ్డలు నిలబడుదురుగాక, సత్యం కొరకు నిలబడుదురుగాక. సత్యం కొరకు వారి యొక్క తండ్రి నా ప్రభు నీ కృపలో వారు సిద్ధపరచబడుదురుగాక తండ్రి. జయ జీవితం వారికి దయచేయమని అభిషిక్తుడైనటువంటి దైవజనుడు ఈ కార్యక్రమం నడిపించుండగా ఆ దైవజనునిపై నీ ప్రత్యేకమైనటువంటి అభిషేకము కుమ్మరింపబడునుగాక. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అన్నిట్లో కూడా నువ్వు ఇస్తున్నటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించి యేసు ప్రభు పేరట అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ తండ్రి. దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. మనము బ్లెస్సింగ్ సాంగ్ పాడుకుని మనం ముగించుకుందాం. తొలగించి శాపాన్ని తీసేయ భూలోకం వచ్చాడయ్యా. రెండుసారి కలిసి పడతారా? పాపాన్ని తొలగించి శాపాన్ని తీసేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షింప పరలోకమును చేర్చ సిలువను మోసాడయ్యా. మానవుని రక్షింప పరలోకమును చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని తెచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని తెచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా,
కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ముఖ్య గమనికలు, మరి మనకి ఫిబ్రవరి 1వ తారీఖున ప్రభు బలి ఉంటుంది, కమ్యూనియన్ ఉంటుంది. కనుక మరి ఎవరైతే నీళ్ళ ద్వారా బాప్తిస్మ పొంది ఉన్నారో వారికి ఇవ్వబడుతుంది. కనుక మీరు అందరూ కూడా మరి దాని కొరకే ప్రార్థించండి. దాని కొరకు మీరు ప్రిపేర్ అవ్వాలని మీకు ముందుగా తెలియచేస్తున్నాను. మరి 1వ తారీఖున ఫిబ్రవరి మనకి ప్రభు బలి ఉంటుంది. శనివారం ఏముంటుంది చెప్పాలి, ఆ ఉపవాస ప్రార్థన ఉంటుంది. కనుక ప్రతి వారు కూడా 5 గంటలకి ఇక్కడికి వచ్చినట్లయితే మనము మరి ఉపవాస ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. మీకు ఉదయం అవుతుంది, మాకు టైం ఉంటుందంటే చెప్పినట్లయితే నాకు మెసేజ్ పెట్టి చెప్పండి. అప్పుడు దాన్ని బట్టి నేను కూడా ముందుకు వచ్చి మనం వి ఆల్ స్పెండ్ టైమ్ ఇయర్ దేవుని సన్నిధిలో మనము ఎక్కువ సమయాన్ని గడుపుదాం. మనం ఇంట్లో సమయం కన్నా దేవుని సన్నిధిలో ఇక్కడికి వచ్చినట్లయితే ఏమి లేకుండా మనం ఫోకస్గా మరి ప్రార్థన చేయగలం. కనుక కంపల్సరీగా 5 గంటలకి ప్రార్థన ఉంటుంది. దాని తర్వాత కూడా వర్షిప్ టీం ప్రాక్టీస్ కూడా ఉంటుంది. నిన్న చాలామంది మీటింగ్కి వచ్చారు. కొందరికి నేను మెసేజ్ పెట్టగలను, కొందరికి నేను మెసేజ్ పెట్టలేకపోయా. కానీ మీకు అందరికి కూడా దేవుని మీ యొక్క హృదయంలో ఆశ ఉంది పని చేయాలని అంటే నాకు తెలియజేసినట్లయితే నేను మీతో మాట్లాడతాను. కనుక మీరు ఉండండి, ప్రార్థన అయిపోయిన తర్వాత మీతో నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. అలాగే ప్రతి నెక్స్ట్ వీక్ మనకి మండే టు ఫ్రైడే విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. అది ఆన్లైన్లో ఉంటుంది, ఇంగ్లీష్ ప్రేయర్తో కలిసి ఉంటుంది. కనుక దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను గ్రూప్లో షేర్ చేస్తాను. మనమందరము కూడా మరి ప్రార్థనలో సమయం గడుపుట చాలా ప్రాముఖ్యం. కనుక మరి ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతిరోజు 1:30కి ఏముంటుందండి, అనుదిన ప్రార్థన ఉంటుంది. కనుక మీరు అందరూ కూడా నాకు చాలా సంతోషం, మీరు నేను ప్రార్థన చేయలేను అన్నవారు ప్రార్థన చేస్తున్నారు. మరి మీరు అందరూ కూడా యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, ముందుకి వస్తున్నారు. ఎందుకంటే మీరు దేవుని యొక్క మాటను విని దేవుడు మనం చిన్న చిన్న బాండేజెస్ ఏం పెట్టుకోవద్దు. నేను చేయలేను, నాకు రాదు అన్నప్పుడు మీరు ఏం గుర్తు తెచ్చుకోవాలి, చేపలు పట్టేవారు ఏమయ్యారు, మనుషులు పట్టుగా. ఎప్పుడైనా మీకు ప్రార్థన రాదన్నారు అనుకోండి, అందుకే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎవరినైనా నేను ఒక సిస్టర్కి చెప్పా, నేను పాటలు పాడనంటే నేను ఎప్పుడు మైక్ పట్టుకుని పాడలేదు అంటే ఇదే రైట్ టైం, ఇదే రైట్ టైం. ఎందుకంటే వీ విల్ ట్రైన్ యూ, ఇట్ ఈస్ లైక్ అప్రెంటిస్ మాట. మీకు మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి యూ విల్ గో అక్రాస్ ద వరల్డ్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, భూ దిగంతముల వరకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చాడాలి. మీ దగ్గర పాస్పోర్ట్ కంపల్సరీగా ఉండాలి. యు ఆర్ గోయింగ్ ఆన్ ఎ వరల్డ్ టూర్ ఫర్ గాడ్. వి ప్రే బిలీవ్ లైక్ దట్. మనం ఆ విధంగా నమ్మి ప్రార్థన చేయాలి. నేనైతే రెనియల్ గ్రాఫెల్కి అది చెప్తాను, యూ విల్ బి గో అక్రాస్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. వై? బికాస్ గాడ్ సేస్ సో. అదే చెప్పింది కదా, ప్రభువా నీవు చెప్పావు కనుక మేము వల్లేస్తున్నాం, నీ వాక్యం చెప్పింది కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మీ కుటుంబాలు అనేక దేశాలు వెళ్ళి ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యం చెప్పాలి. మీకు వచ్చిన భాషలో, వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. మీరు భాష గురించి స్వరం గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఏమీ భయపడక్కర్లేదు. ఇక్కడ మనకు మంచి ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్స్ అందరూ ఉన్నారు. దే విల్ ట్రైన్ యూ. గాడ్ హెస్ గివెన్ దెమ్ గుడ్ హార్ట్. వాళ్ళు ట్రైన్ చేస్తారు. కనుక మీరు కంపల్సరీగా శనివారం ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. వెదర్ ఇన్ వర్షిప్ టీమ్, నాట్ ఇన్ వర్షిప్ టీమ్, మీరు దేంట్లో ఉన్నా లేకపోయినప్పటికి కూడా యు జస్ట్ కమ్ ఫార్వర్డ్. ఏం చేయాలి, మనం ముందుకు వచ్చినట్లయితే దేవుడే మనల్ని వాడుకుంటాడు. ఎనీథింగ్ ఎల్స్ ఐ ఫర్గెట్? కనుక మొట్టమొదటిసారిగా ఎవరైనా మన మధ్యకి వచ్చినట్లయితే వి విల్ వెల్కమ్ దమ్ విత్ ఎ గిఫ్ట్. దయతో నించోండి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వారు ఉంటే. గివ్ ఎ మైక్. ఒకళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి కూడా కొద్దిగా హెల్ప్ చేయండి. ప్రాబ్లం శామ్ కమ్ ఫార్వర్డ్. యూ ఆల్సో హ్యావ్ టు. మీ పేరు చెప్పినట్లయితే మీరు ఎక్కడి నుంచి వచ్చినారో అది కూడా చెప్పగలిగినట్లయితే మాకు తెలుస్తుంది. ప్రైజ్ గాడ్. నా పేరు పూజిత. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఓకే, ప్రైజ్ గాడ్. సిస్టర్ పూజిత కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకెవరున్నారా మన మధ్యన దైవజనులు, వారు కూడా ఫస్ట్ టైం వచ్చారు కనుక వారిని కూడా మనం చప్పలు కొట్టి ఆహ్వానిద్దాం. ఫస్ట్ టైం వచ్చిన పూజితని వెల్కమ్ దమ్. మీకు అందరికీ బాగా గుర్తుంది కదా, చప్పలు కొట్టడంలో ఏమి ఉండకూడదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ అందరికీ ఆ మాట తెలియనట్లయితే తాళీ బజానేకి వెళ్ళి కంజూస్ నెయ్యనే. దేవుని యొక్క వాక్యము దాంట్లో ఉన్నది కనుక
మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా నీకు వందనాలు, నీ దైవజనుల్ని తని నా ప్రభా ఈ యొక్క 3 అంతస్తుల మెట్లు ఎక్కడానికి వారికి ఇచ్చినటువంటి బలమును బట్టి, శక్తిని బట్టి నీకు వందనాలు. వారు మా మధ్య ఉండి అనేక పరిచర్య చేయడానికి వారికి కృప అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించని, అలాగే పూజిత కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. బిడ్డను మొదటిసారి మా మధ్యకు మీరు తీసుకొచ్చారు. మీ యొక్క ఆలోచన, మీ ప్రణాళిక ప్రకారం మీరు ఇక్కడికి నడిపించారని మేము నమ్ముచున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, వారు చేయు ప్రతి ప్రార్థనలకు మీరు జవాబు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. మీ అందరి కొరకు కూడా కాఫీ, బిస్కెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. తప్పితే చెప్పని నీకు బాగాలేదు కదా, ఈ వారం స్కిప్ చేద్దామంటే నో, వన్స్ వీ స్టార్ట్ వీ షుడ్ కంటిన్యూ అనేసి తను మరి ఎంత బాగోలేనప్పుడు కూడా లేచి పనులన్నీ చేసింది ఉదయం. సో వి ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనమందరం కూడా బాగోలేనప్పుడే వచ్చి ముందుకు చేయాలి, హల్లెలూయా. మరి మీలో ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ చేస్తారా? ప్రైజ్ గాడ్, అక్కర్లేదు, మనం చేద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనమందరం కూడా మరి ఒకరినొకరితో మాట్లాడండి, అందరిని పరిచయం చేసుకోండి, స్పెండ్ టైం. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైనది. శామ్ మరి వచ్చి సాక్ష్యం చెప్తాడు. నేను మొన్న మలయాళం పాస్టర్ గారిని కలిశాను, జాన్ పాస్టర్ని, గిల్గాల్ ఏజీ. ఆయన ఏమన్నారు తెలుసా? మా దగ్గర చాలా కాంపిటీషన్ ఉందండి, దేని ఆ చర్చ్ క్లీన్ చేసే వాళ్ళందరూ కూడా అబ్రాడ్ జాబ్లో వస్తున్నాయట, హల్లెలూయా. సో అలా విధంగా శామ్ ఆల్సో ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్, ఎందుకంటే ఆయన ఇక్కడ మనకు చాలా అన్ని పనుల్లో సాయం చేస్తున్నాడు. యా, యూ విల్ షేర్. వాట్ యూ శామ్? దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ తెలుసు నేను జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నాను అనేసి, నాన్ ఐటీ నుంచి ఐటీకి. నేను కొన్ని మంత్స్ నుంచి అసలు జాబ్ లేదు నాకు. నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. నేను అడిగిందే వచ్చి నవంబర్లో నా బర్త్డేకి నేను సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను, రాలేదు. క్రిస్మస్కి కూడా చెప్పాలనుకున్నాను, రాలేదు. కానీ నేను ఎప్పుడైతే దేవుని చిత్తం, దేవా నువ్వు ఎప్పుడు ఇస్తావో ఇవ్వు, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను, ప్రార్థిస్తాను అని ప్రతిదినము 1:30కి ప్రేయర్ చేస్తున్నారు నా కోసం అందరూ. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఏమన్నానంటే, నీ చిత్తమే నాకు దయచేయి, నువ్వు ఎక్కడిచ్చినా పర్లేదు, నీ పరిచర్య జరుగు అంటే అక్కడ దగ్గరగా పరిచర్య కూడా చేసుకునేటకు నాకు సహాయం దయచేయి అనేసి, ఉద్యోగం చేసుకుంటా నేను పరిచర్య చేయాలని, నువ్వు ఎక్కడ చెన్నైలో ఇచ్చినా, హైదరాబాద్లో ఇచ్చినా, బెంగళూరులో ఇచ్చినా, ఎక్కడిచ్చినా నీ పరిచర్య నాకు దగ్గరగా ఉండాలి, నేను చేయాలని చెప్పేసి నేను దేవుని చిత్తం అడిగాను. అప్పుడు నాకు జవాబు వచ్చింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ రౌండ్లో ఫేస్ టు ఫేస్ రమ్మన్నారు. నాకైతే నేను కోర్స్ చేసిన చోట వాళ్ళు వెళ్ళొద్దండి అని చెప్పినారు, అది ఫేస్ టు ఫేసు హ్యాండిల్ చేయలేవనేసి. నేను అప్పుడు మోకాళ్ళు వేసి, నీ చిత్తం లేనిదే నేను ఇక్కడి వరకు రాలేను, చివరి వరకు కూడా నీ చిత్తం ఉంటేనే నాకు ఈ ఉద్యోగం దయచే, లేకపోతే నాకు వద్దు అని నేను ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది నేను మాట్లాడలేను, ఫేస్ టు ఫేస్ ఉన్నా కూడా నాకు భయం వేస్తుంది, నాకు మాట రాదు అని నేను ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు నాకు వాక్యం వచ్చి, నరునికి నోరు ఇచ్చిన వాడెవడు అని చెప్పేసి ఆ వాక్యం నాకు వినిపించింది. అప్పుడు అనుకున్నాను, సరే ఏదైతే అయింది అని. వెళ్ళేటప్పుడు కూడా నాకు టెన్షన్ ఉంది. నేను భయపడ్డాను చాలా, ఎట్లా మాట్లాడాలా, ఏం మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళినాను. అక్కడ వెళ్ళేసరికి అంటే ట్రావెల్లో కూడా నాకు 4 times వెహికల్ వెనకాల దేవుని వాక్యం రాస్తారు కదా, అట్లా నాకు ధైర్యాన్ని పెంచినాడు, విశ్వాసాన్ని పెంచినాడు. అక్కడ వెళ్ళినాక అసలు ఏం క్వశ్చన్స్ అడగలేదు, నార్మల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగినారు, చెప్పినాను, వచ్చినాను. ఇది నేను ఒక్కడే కాదు సంతోషించాల్సింది, నా కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూసే. నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవునికి మహిమలు కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ గాడ్. చూడండి, హెచ్ఆర్ డిస్కషన్ ఉంది అన్నారు, ట్యూస్డే నుంచి జాయినింగ్ ఇచ్చినారు. ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తామో దేవుడు మన పని చేస్తాడు. నేను తమ్ముడి కోసం చాలా భారం కలిగి మనం ప్రార్థన చేస్తాం. ఎక్స్పెషల్లీ నాకు చాలా భారం ఉండేది, ఎందుకంటే జాబ్ లేకుండా బెంగళూరు రండి పట్టణంలో ఉండడం అనేది చాలా కష్టం. కానీ దేవుడే తనకి మార్గాన్ని తెరిచి మరి ఆ యొక్క ఉద్యోగాన్ని అనుగ్రహించడం కనుక తమ్ముడు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. లెట్స్ కమ్ ఫర్ గాడ్. హల్లెలూయా. రండి తమ్ముడు సాల్మన్ ప్రార్థించి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
ప్రార్థించేద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు తనకి ఎక్కడైతే ఉద్యోగాన్ని అనుగ్రహించాడో ఆ ప్రాంతంలో దేవుడు ప్రత్యేకంగా ఆ బిడ్డని బలపరిచి ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్లాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో సంఘం మేమందరం కూడి నేను స్తుతించటకు నాయనా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము నమ్ముచున్నాం ప్రభువా, మేము ఇక్కడ ఉన్నామంటే ఇది కేవలం నీ కృప మాత్రమే నాయనా. నీకు వందనాలు. నీ చిత్తాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని కనపరుస్తున్నాం నాయనా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. మీరు ఎన్నో గొప్ప కార్యములు చేసే దేవుడవు నాయనా, నీకు వందనాలు. అయ్యా మిమ్మల్ని నమ్మిన ప్రజలను తండ్రి మీరు ఎన్నడూ విడిచిపెట్టండి దేవుడవు నాయనా, నీకు వందనాలు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా నాయన శామ్యుల్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సంఘంలోకి మీరు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. తన వంతు తను పరిచర్య చేయడానికి నాయన మీరు ఇచ్చిన మనసును బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా మీరు చేసిన కార్యాలను బట్టి ప్రభు సాక్ష్యపూర్వకంగా మేము విన్నాము నాయన. తన చేతులు మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీ నామాన్ని గణపరుస్తున్నాం నాయన, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు మీరు నడిపించిన దేవుడవు నాయన, ఇక మీదట కూడా మీరు నడిపించగలిగిన దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. తన జీవితంలో తండ్రి మీ చిత్తం ఏమై ఉన్నదనైనా సంపూర్ణంగా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇటు ఉద్యోగంలోను తండ్రి, ఇటు సేవలోను తండ్రి నమ్మకంగా పనిచేసే కృపను అనుగ్రహించండి అయ్యా. ఉన్నతమైన మెట్లు ప్రభా ఎక్కే కృపను నాయన తనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానంతో మీరు నడిపించి మీ కార్యములు జరిగించండి. ఇంకొన అనేక మందికి నైనా ఒక సాక్షార్థకరంగా మీరు మార్చి మీ కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వారమంతము తన కాపుదల సన్నిధి మీపైన మీ కుటుంబాలపై ఉండును గాక. ఆమేన్, ప్రైజ్ గాడ్. అందరూ కూడా కాఫీ తీసుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడండి, వారి పేర్లు తెలుసుకోండి. మీరు ఎవరైనా మీకు పేర్లు తెలియకపోతే 5 పేర్లు తెలుసుకోండి. ఒకరోజు సడన్గా పిలిచి 5 పేర్లు మీకు తెలుసు అని అడుగుతాను. ఓకే, నేను రెనీల్ రఫేల్కి అలాగే చెప్పేవాడిని, చదవండి మంచిగా, నేను చదివిస్తామన్నారు. 1 వీక్ తర్వాత అడిగేవాడిని ఏం చదవో చెప్పు నాకు ఇప్పుడని. సో అందుకనిసే మీరు నేను కొద్దిగా కఠినంగా ఉంటాను ఒక్కొక్కసారి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చేతి కార్యము నాలోన జరిగించు, నీ దివ్య చిత్తము